హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 7th క్లాస్కి సంబంధించి సోషల్లో ఉండేటటువంటి బిట్స్ అయితే చూద్దామండి. ఆల్రెడీ 7th క్లాస్కి సంబంధించి లెసన్స్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూసేయండి. అలాగే ఈరోజు మనం 7th క్లాస్కి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి భూమిపై గల రాతి ప్రదేశం. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి శిలావరణము, ఆప్షన్ బి వచ్చేసి జలావరణము, ఆప్షన్ సి వాతావరణము, ఆప్షన్ డి వచ్చేసి జీవావరణము. సో మనకు భూమిపై గల రాతి ప్రదేశాన్ని ఏమని పిలుస్తామంటే శిలావరణము అనేసి పిలుస్తామండి. సో ఇది వచ్చేసి లిథియోస్పియర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఢిల్లీ సుల్తాన్ల మొదటి రాజధాని. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి అహ్మదాబాద్, ఆప్షన్ బి వచ్చేసి లాహోర్, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి వచ్చేసి ముంబై. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లాహోర్ అండి. మనకు ఢిల్లీ సుల్తాన్ల యొక్క మొదటి రాజధాని ఏది అంటే ఆప్షన్ బి లాహోర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఆప్షన్ బి లాహోర్ అండి కరెక్ట్ ఆన్సర్. ఢిల్లీ సుల్తాన్ల యొక్క మొదటి రాజధాని ఏది అంటే లాహోర్. నెక్స్ట్ బిట్ వచ్చేసి భిన్నమైన దానిని గుర్తించండి అంటే ఆడ్ వన్ అవుట్ అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ యూఎస్ఏ, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి వచ్చేసి శ్రీలంక, ఆప్షన్ డి జపాన్. సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో మనం వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అనేది మనమైతే తీయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యూఎస్ఏ అండి. ఇక్కడ భిన్నమైనది ఏది అంటే యూఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మోటుపల్లి శాసనాన్ని వేయించిన వారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి రుద్రమదేవి, ఆప్షన్ బి రుద్రదేవ, ఆప్షన్ సి ప్రతాపరుద్రుడు, ఆప్షన్ డి వచ్చేసి గణపతి దేవుడు. సో మనకు చాలాసార్లు ఎగ్జామ్లో కూడా మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మోటుపల్లి శాసనాన్ని వేయించిన వారు ఎవరు అంటే గణపతి దేవుడు అండి. మోటుపల్లి శాసనాన్ని ఎవరు వేయించారంటే గణపతి దేవుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రా మెటీరియల్స్ ఫర్ పేపర్ ఈజ్ కాగితం తయారీకి ఉపయోగించేటటువంటి ప్రధాన ముడి సరుకు ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ప్లాస్టిక్, ఆప్షన్ బి కర్ర, ఆప్షన్ సి పత్తి, ఆప్షన్ డి ఊలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కర్ర అండి. కాగితం తయారీకి ఉపయోగించేటటువంటి ప్రధాన ముడి సరుకు ఏది అంటే కర్ర. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. క్రింది వాక్యాలను చదివి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు పాలపుంత నక్షత్ర మండలంలో సూర్యుడు ఒక నక్షత్రము అంటే మనకు నక్షత్ర మండలంలో సూర్యుడు కూడా ఒక నక్షత్రము అనేసి ఇచ్చారు. సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే సౌర వ్యవస్థలో గల గ్రహాలలో భూమి అనేది ఒక గ్రహము అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి 1 సరైనది, ఆప్షన్ బి 2 సరైనది, ఆప్షన్ సి వచ్చేసి 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ డి 1, 2 సరైనవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి అండి. 1, 2, 2 సరైనవే. మనకు పాలపుంత నక్షత్ర మండలంలో సూర్యుడు ఒక నక్షత్రం అండి. అలాగే గ్రహాలు అన్నీ ఉన్నాయి కదా. సో ఈ గ్రహాలలో భూమి కూడా ఒక గ్రహం. సో 2 ఆప్షన్స్ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రకృతి విపత్తుల వలన జరిగే నష్టం. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ప్రాణ నష్టం, ఆప్షన్ బి ఆస్తి నష్టం, ఆప్షన్ సి వచ్చేసి పర్యావరణ హాని, ఆప్షన్ డి అన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అన్నీ అండి. ఇక్కడ మనకు ప్రకృతి విపత్తుల వలన జరిగే నష్టం. ప్రకృతి విపత్తులు అంటే మనకు వరదలు కానీ లేకపోతే ఎక్కువ వర్షాలు పడడం వల్ల కానీ సునామీల వల్ల కానీ మనకి ఏమేమి జరుగుతాయంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. అలాగే పర్యావరణానికి కూడా హాని అనేది జరుగుతుంది. సో ఆప్షన్ డి వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. ఇవన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భూమిపై అధిక ఉష్ణోగ్రత మరియు అధిక వర్షపాతం సంభవించేటటువంటి ప్రాంతం. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఎడారి ప్రాంతం, ఆప్షన్ బి ఉష్ణమండల ప్రాంతం, ఆప్షన్ సి వచ్చేసి టండ్రా ప్రాంతం, ఆప్షన్ డి టైగా ప్రాంతం.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఉష్ణమండల ప్రాంతం. మనకు వచ్చేసి భూమిపై అధిక ఉష్ణోగ్రత అలాగే అధిక వర్షపాతము సంభవించేటటువంటి ప్రాంతం ఏది అంటే ట్రాపికల్ క్లైమేట్ రీజియన్, అంటే ఉష్ణమండల ప్రాంతము. నెక్స్ట్, మధుర విజయము పుస్తక రచయిత. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి గంగాదేవి, ఆప్షన్ బి వచ్చేసి తిరుమలాంబ, ఆప్షన్ సి హనుమాయమ్మ, ఆప్షన్ డి నాగలాంబ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గంగాదేవి అండి. మధుర విజయము పుస్తక రచయిత ఎవరు అంటే ఆప్షన్ ఏ గంగాదేవి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్కేలు, దిక్కులు, గుర్తులు అనేవి 3 ప్రధాన అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఆప్షన్ ఏ మార్గాలు, ఆప్షన్ బి రకాలు, ఆప్షన్ సి వచ్చేసి స్థితులు, ఆప్షన్ డి అంశాలు అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి మనకు స్కేలు అలాగే దిక్కులు, గుర్తులు అనేవి 3 ప్రధాన, అంటే దేనిలో ముఖ్యమైన అంశాలు మ్యాపులలో అనమాట. మ్యాపులలో ముఖ్యమైనటువంటి అంశాలు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్కేలు, దిక్కులు, గుర్తులు అనేవి 3 ప్రధానమైన అంశాలు. ఇక్కడ వచ్చేసి దేంట్లో అంటే మ్యాపులో అండి. మ్యాపులో ఇక్కడ స్కేలు, దిక్కులు, గుర్తులు అనేవి దేనికి సంబంధించిన స్థితుల లేకపోతే రకాల, మార్గాల అనేసి ఇచ్చారు. సో అంశాలండి ఇవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నల్లమల్ల అడవులలో నివసించే గిరిజన జాతి. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి చెంచులు, ఆప్షన్ బి గోండు, ఆప్షన్ సి యానాది, ఆప్షన్ డి సవరా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చెంచులండి. ఇక్కడ నల్లమల్ల అడవులలో నివసించేటటువంటి గిరిజన జాతి ఏది అంటే చెంచు జాతి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అడవుల నిర్మూలనకు కారణమయ్యే అంశం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పట్టణీకరణ, ఆప్షన్ బి గనుల త్రవ్వకం, ఆప్షన్ సి కారు చిచ్చు, ఆప్షన్ డి అన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అన్నీ అండి. మనకు అడవుల నిర్మూలనకు కారణమయ్యేది ఏంటంటే మనకు పట్టణీకరణ ద్వారా వచ్చేసి మనకు అడవులు అనేటివి కొట్టివేస్తారు. అలాగే గనుల త్రవ్వకాల వలన కానీ కారు చిచ్చులు ఇవన్నీ కూడా మనకు అటవీ నిర్మూలనకు కారణమయ్యేటటువంటి అంశాలు. సో ఆప్షన్ డి వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి భూమి, శుక్రుడు, ఆప్షన్ బి శని, యురేనస్, ఆప్షన్ సి వచ్చేసి బుధుడు, శుక్రుడు, ఆప్షన్ డి యురేనస్, నెప్ట్యూన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి అండి, బుధుడు, శుక్రుడు. ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలు ఏవి అంటే బుధుడు అలాగే శుక్రుడు. నెక్స్ట్ క్రింది వానిలో అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించినటువంటి అంశం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది గుర్రాలకు ముద్రలు వేయుట, ఆప్షన్ బి రాజధాని మార్పులు, ఆప్షన్ సి వచ్చేసి ఖిల్జీ వంశ స్థాపన, ఆప్షన్ డి అన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు గుర్రాలకు ముద్రలు వేయట అండి. ఆ క్రింది వాటిలో అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించినటువంటి అంశం ఏది అంటే గుర్రాలకు ముద్రలు వేయటం. నెక్స్ట్ కాకతీయులు కొలిచినటువంటి శ్రీదేవత. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి అమ్మ తల్లి, ఆప్షన్ బి కాకతి, ఆప్షన్ సి మైసమ్మ, ఆప్షన్ డి పెద్దమ్మ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాకతి అండి. కాకతీయులు కొలిచినటువంటి శ్రీదేవత ఎవరు అంటే కాకతి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భూమి ఉపరితలంపై 2/3 వంతు డాష్చే ఆవరించబడి ఉంది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి శిలావరణము, ఆప్షన్ బి జీవావరణము, ఆప్షన్ సి వాతావరణము, ఆప్షన్ డి జలావరణము.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జలావరణం అండి. మనకు వచ్చేసి భూమి ఉపరితలం పైన దాదాపు 2/3 వంతు డాష్ చే ఆవరించబడింది. దేని చేత కప్పబడి ఉందంటే మొత్తము జలావరణం, నీటి చేత కప్పబడి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది చిత్రము తెలియజేసే అంశము. ఇక్కడ మనకు ఒక చిత్రం అయితే ఇచ్చారు కదా, ఇది దేన్ని తెలియజేస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఆప్షన్ ఏ బిగ్ బాంగ్, ఆప్షన్ బి నక్షత్ర మండలము, ఆప్షన్ సి వచ్చేసి భూ అంతర్గత నిర్మాణము, ఆప్షన్ డి రాకెట్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అండి, అంటే భూ అంతర్గత నిర్మాణము. ఇక్కడ మనకు లెసన్లో కూడా ఇవ్వడం జరిగిందండి ఈ చిత్రము, అలాగే దాని కింద మనకు నేమ్ కూడా ఇచ్చి ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి చిత్రం దేన్ని తెలియజేస్తుందంటే భూమి యొక్క అంతర్గత నిర్మాణము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పక్క సాంప్రదాయ చిహ్నాన్ని గుర్తించండి. అంటే మనకు ఇక్కడ ఒక చిహ్నం అయితే ఇచ్చారు కదా, సో ఈ సింబల్ అనేది మనకు మ్యాప్లో దేన్ని సూచిస్తుంది అనేసి అడిగారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది సమాధులు, ఆప్షన్ బి పర్వత శ్రేణి, ఆప్షన్ సి నది, ఆప్షన్ డి చెరువు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పర్వత శ్రేణి అండి. మనకు ఇక్కడ ఇచ్చినటువంటి సింబల్ వచ్చేసి మనకు మ్యాప్లో దేన్ని సూచిస్తుంది అంటే పర్వత శ్రేణిని సూచిస్తుంది, అంటే మౌంటైన్స్ని సూచిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సరిలేని జతను గుర్తించండి అనేసి ఇచ్చాడు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది మధ్యప్రదేశ్ భోపాల్, ఆప్షన్ బి వచ్చేసి రాజస్థాన్ జైపూర్, ఆప్షన్ సి కేరళ తిరువనంతపురం, ఆప్షన్ డి వచ్చేసి బీహార్ రాయ్పూర్ అనేసి ఇచ్చారండి. సో ఇవన్నీ వచ్చేసి మనకు రాజధానులు అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు కరెక్ట్గా లేనటువంటి దాన్ని అయితే గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, బీహార్ రాయ్పూర్ అనేది కరెక్ట్ అనేది మనకు ఇచ్చినటువంటి వాటిలో తప్పు, కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు మధ్యప్రదేశ్ రాజధాని వచ్చేసి భోపాల్, రాజస్థాన్ రాజధాని వచ్చేసి జైపూర్, కేరళకు వచ్చేసి తిరువనంతపురం, అలాగే బీహార్కి వచ్చేసి పాట్నా అండి. బీహార్కి వచ్చేసి మనకు పాట్నా, ఇక్కడ మనకు రాయ్పూర్ అని ఇచ్చారు కాబట్టి ఇది వచ్చేసి మనకు తప్పుడు సమాధానం. నెక్స్ట్ సరికానటువంటి జత కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ పాండ్యాస్ వాస్. పాండ్యుల యొక్క రాజధాని అనేసి అడిగారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఆప్షన్ ఏ మదురై, ఆప్షన్ బి ద్వారసముద్రం, ఆప్షన్ సి దేవగిరి, ఆప్షన్ డి ఓరుగల్లు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మదురై అండి. పాండ్యుల యొక్క రాజధాని ఏది అంటే మదురై. ఇవి వచ్చేసి మనకు 7th క్లాస్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకు వనరులు అనే లెసన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వనరులు లెసన్కి సంబంధించి మీకు టెక్స్ట్ బుక్లో బిట్ టు బిట్ అయితే మీకు టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే ఈ టెక్స్ట్ బుక్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోలోనే మీకు కింద డిస్క్రిప్షన్లో టెక్స్ట్ బుక్ కూడా పీడిఎఫ్ ఉంది. ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఈ లెసన్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ బిట్ వచ్చేసి క్రింది వాటిలో ఏది పదార్థాన్ని వనరుగా చేయదు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి యూటిలిటీ, ఆప్షన్ బి విలువ, ఆప్షన్ సి పరిమాణం, ఆప్షన్ డి ఏది లేదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పరిమాణము. క్రింది వాటిలో ఏది పదార్థాన్ని వనరుగా చేయదంటే పరిమాణము. ఏదైనా ఒక పదార్థానికి సంబంధించి పరిమాణాన్ని బట్టి వనరుగా మనము చెప్పలేము. సో వనరుగా మనకు ఏం చేస్తుందంటే యూటిలిటీ, మన అవసరం అనేది ఒక పదార్థాన్ని వనరుగా మారుస్తుంది. అలాగే దాని యొక్క విలువ కూడా వనరుగా చేస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు ఏది పదార్థాన్ని వనరుగా చేయదు అంటే ఆప్షన్ సి పరిమాణం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ బిట్, క్రింది వాటిలో మానవ నిర్మిత వనరు ఏది. ఆప్షన్స్
ఫస్ట్ వచ్చేసి క్యాన్సర్ చికిత్సకు మందులు, ఆప్షన్ బి స్ప్రింగ్ వాటర్, ఆప్షన్ సి ఉష్ణమండల అడవులు, ఆప్షన్ డి హిమాలయ పర్వతాలు. వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ క్యాన్సర్ చికిత్సకు మందులు. ఈ క్రింది వాటిలో మానవ నిర్మిత వనరు ఏది అంటే క్యాన్సర్ చికిత్సకు మందులు వచ్చేసి ఇది మానవ నిర్మిత వనరు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. పునరుత్పాదక వనరులు అనగా ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పరిమిత స్టాక్ ఉన్నవి, ఆప్షన్ బి మానవులచే తయారు చేయబడింది, ఆప్షన్ సి నిర్జీవ వస్తువుల నుండి ఉద్భవించినది, ఆప్షన్ డి జీవుల నుంచి ఉద్భవించినది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. పునరుత్పాదక వనరులు అంటే ఏంటంటే పరిమిత స్టాక్ ఉన్నవి, వీటిని పునరుత్పాదక వనరులు అని చెప్తాము. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాం. ఏదైనా ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కులను కలిగి ఉండటం. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఏ వనరు, ఆప్షన్ బి యుటిలిటీ, ఆప్షన్ సి పేటెంట్, ఆప్షన్ డి సాంకేతికత. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పేటెంట్. ఏదైనా లేదా ఆవిష్కరణలపై ప్రత్యేక హక్కును ఏమంటారంటే పేటెంట్ హక్కులు అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ప్రకృతి నుండి తీసుకోబడిన మరియు ఎక్కువ మార్పులు లేకుండా ఉపయోగించే వనరులను ఇలా అంటారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సహజ వనరు, ఆప్షన్ బి మానవ నిర్మిత వనరు, ఆప్షన్ సి మానవ వనరులు, ఆప్షన్ డి పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ సహజ వనరు. సహజ వనరులు అంటే ఎలా ఉంటాయంటే మనం అవి ప్రకృతి నుంచి తీసుకుంటాము, అలాగే ఏ మార్పులు లేకుండా వాటిని ఉపయోగించుకుంటాము. సో ఇలాంటి వనరులను సహజ వనరులు అనేసి పిలుస్తాము. నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో ఏవి అపరిమితంగా ఉంటాయి మరియు మానవ కార్యకలాపాల ద్వారా ప్రభావితం కావు. సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ పవన శక్తి, ఆప్షన్ బి సౌరశక్తి, ఆప్షన్ సి టైడల్ శక్తి, ఆప్షన్ డి పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. ఇవన్నీ వచ్చేసి మనకు అపరిమితంగా ఉంటాయన్నమాట. అలాగే మానవ కార్యకలాపాల ద్వారా ఇవి ప్రభావితం కావు. పవన శక్తి అంటే ఏంటండి గాలి ద్వారా వచ్చేటటువంటిది, సౌరశక్తి అంటే సూర్యుడి నుంచి వచ్చేది. ఇలా ఇవన్నీ ఏంటంటే మనకు అపరిమితంగా అంటే ప్రతిరోజు ఉంటూనే ఉంటాయన్నమాట. వాటిని ఎంత వాడుకున్నా సరే అవి మనకు అపరిమితంగానే ఉంటాయి. సో ఇవి మానవ కార్యకలాపాల ద్వారా కూడా ప్రభావితం అయితే అవ్వవు. నెక్స్ట్ సెవెంత్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో వనరుల సంరక్షణ పద్ధతి కానిది ఏది? ఆప్షన్ ఏ పెరుగుతున్న వినియోగం, ఆప్షన్ బి రీసైక్లింగ్, ఆప్షన్ సి తిరిగి ఉపయోగించడం, ఆప్షన్ డి వినియోగాన్ని తగ్గించడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పెరుగుతున్న వినియోగం. వనరుల సంరక్షణ పద్ధతి కానిది ఏది అంటే పెరుగుతున్న వినియోగం. వనరుల సంరక్షణ పద్ధతి ఏంటంటే మనం వినియోగాన్ని తగ్గించుకోవాలి, అలాగే తిరిగి ఉపయోగించుకోవడం వల్ల కూడా మనకు వనరులను సంరక్షించినట్లే అవుతుంది. రీసైక్లింగ్ అన్నా కూడా తిరిగి ఉపయోగించుకోవడమే. సో ఇక్కడ కానిది ఏంటంటే పెరుగుతున్న వినియోగం. అంటే మనం మన అవసరానికి తగ్గట్టు కాకుండా ఎక్కువగా వాటిని వినియోగించడం వల్ల అవేంటంటే వనరులను మనం సంరక్షించలేము. నెక్స్ట్ ఎయిత్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో ఏది పునరుత్పాదక వనరు కాదు? ఆప్షన్ ఏ బొగ్గు, ఆప్షన్ బి పెట్రోలియం, ఆప్షన్ సి సహజ వాయువు, ఆప్షన్ డి సౌరశక్తి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సౌరశక్తి. ఈ క్రింది వాటిలో ఏది పునరుత్పాదక వనరు కాదు అంటే సౌరశక్తి అనేది పునరుత్పాదక వనరు కాదు. నెక్స్ట్ 9వ బిట్. క్రింది వాటిలో ఏది సుస్థిర అభివృద్ధి సూత్రాలు కాదు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ వచ్చేసి అన్ని రకాల జీవితాల పట్ల గౌరవం మరియు సంరక్షణ, ఆప్షన్ బి మానవ జీవన నాణ్యతను మెరుగుపరచడం, ఆప్షన్ సి సహజ వనరుల క్షీణతను తగ్గించడం, ఆప్షన్ డి అటవీ నిర్మూలన. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి అటవీ నిర్మూలన. సుస్థిర అభివృద్ధి సూత్రాలు కానిది ఏంటి అంటే అటవీ నిర్మూలన.
నెక్స్ట్ 10వ బిట్ చూద్దాం. వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మరియు వాటిని పునరుద్ధరించడానికి సమయం ఇవ్వటాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి వనరుల ఆదా, ఆప్షన్ బి వనరుల అభివృద్ధి, ఆప్షన్ సి స్థిరమైన అభివృద్ధి, ఆప్షన్ డి వనరుల పరిరక్షణ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వనరుల పరిరక్షణ. వనరులను జాగ్రత్తగా ఉపయోగించడము మరియు వాటిని పునరుద్ధరించడానికి అంటే అవి మళ్ళీ తిరిగి అవి ఫామ్ అవ్వడానికి మనం కొంత సమయాన్ని అనేది దానికి ఇవ్వాలన్నమాట. దాన్ని ఏమంటామంటే వనరుల పరిరక్షణ అనేసి చెప్తాం. నెక్స్ట్ 11వ బిట్ చూద్దాం. ప్రజలను విలువైన వనరుగా మార్చడంలో క్రింది వాటిలో ఏది సహాయపడుతుంది? ఆప్షన్స్ ఫస్ట్ది జ్ఞానం, ఆప్షన్ బి విద్య, ఆప్షన్ సి ఆరోగ్యం, ఆప్షన్ డి పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. ప్రజలను విలువైన వనరుగా మార్చడంలో క్రింది వాటిలో ఏది సహాయపడుతుందంటే జ్ఞానము, విద్య, ఆరోగ్యము ఇవన్నీ మనకు సహాయపడతాయి. నెక్స్ట్ 12వ బిట్. క్రింది వాటిలో ఏవి అపరిమితంగా ఉంటాయి మరియు మానవ కార్యకలాపాల ద్వారా ప్రభావితం కావు? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. ఇది ఇందాకైతే ఆల్రెడీ చెప్పుకున్నాము. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రపంచంలోని మొత్తం నీటి వనరులలో మంచినీటి శాతం ఎంత? ప్రపంచంలోని మొత్తము నీటి వనరులలో మంచినీటి శాతం ఎంత? ఆన్సర్ వచ్చేసి 2.5%. మనకు మొత్తము మంచినీరు అనేది ఎంత ఉందంటే 2.5% మాత్రమే. నెక్స్ట్ 14వ బిట్టు. క్రింది వాటిలో పాస్టోరల్ వనరు ఉత్పత్తి కానిది ఏది? ఆప్షన్స్ ఫస్ట్ది పాలు, ఆప్షన్ బి మాంసం, ఆప్షన్ సి ఉన్ని, ఆప్షన్ డి పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. క్రింది వాటిలో పాస్టోరల్ వనరుల ఉత్పత్తి కానిది ఏది అనేసి ఇచ్చారు. సో మనకు పాస్టోరల్ వనరులు అంటే ఏంటంటే పశువుల పెంపకంతో వ్యవహరించే వ్యవసాయ శాఖ. అంటే ఇక్కడ మనకు ఈ పాస్టోరల్ దాంట్లో వచ్చేసి పశువుల పెంపకాన్ని అంటే పశువుల్ని ఎలా పెంచుతారు ఏంటి అనేసి దానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖను మనము పాస్టోరల్ అని పిలుస్తాము. సో మనకు ఇది వచ్చేసి పశువులకు సంబంధించినవే కాబట్టి ఇవన్నీ. సో పాలు, మాంసం, ఉన్ని ఇవన్నీ మనకు పాస్టోరల్ వనరుల ఉత్పత్తిగా మనము చెప్పొచ్చు. నెక్స్ట్ 15th బిట్ చూద్దాం. భారతదేశం యొక్క EEZ ప్రత్యేకమైన ఆర్థిక మండలి ఎంతవరకు ఉంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 12 మైళ్ళు, ఆప్షన్ బి 200 నాటికల్ మైళ్ళు, ఆప్షన్ సి వచ్చేసి 140 కిలోమీటర్లు, ఆప్షన్ డి పైవేవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి ఆప్షన్ బి అండి 200 నాటికల్ మైళ్ళు. ఇక్కడ వచ్చేసి మనకు EEZ అనేది వచ్చేసి ఏంటంటే ఇది మనకు UNCLOS అనేది మనకు ఒక సంస్థ అయితే ఉంటుందండి. ఈ సంస్థ ఏం చేస్తుందంటే నీటికి సంబంధించినటువంటి చట్టాలను కలిగి ఉంటుందన్నమాట. అంటే ఏదైనా ఒక దేశం వచ్చేసి ఎంత పరిధిలో అక్కడ ఉండేటటువంటి నీటి వనరులను వాడుకోవచ్చు అనేటటువంటి దానికి సంబంధించి చట్టాలను చేస్తూ ఉంటుందన్నమాట. సో మన భారతదేశానికి సంబంధించి ఈ EEZ అనే ప్రత్యేక ఆర్థిక మండలి వచ్చేసి ఎంత రేడియస్లో ఉండేటటువంటి నీటి వనరులను భారతదేశం ఉపయోగించుకోగలదు అంటే 200 నాటికల్ మైళ్ళ దూరం వరకు మనము ఈ నీటి వనరులను ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ 16వ బిట్ చూద్దాం. క్రింది వాటిలో ఏది అబయోటిక్ రిసోర్స్ కాదు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి రాళ్ళు, ఆప్షన్ బి లోహాలు, ఆప్షన్ సి చేపలు, ఆప్షన్ డి ఖనిజాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చేపలు. అబయోటిక్ రిసోర్స్ కానిది ఏంటంటే చేపలు. ఇక్కడ బయోటిక్ రిసోర్స్ అంటే ఏంటంటే జీవాన్ని కలిగి ఉండే వాటిని వచ్చేసి మనము బయోటిక్ రిసోర్సెస్ అని పిలుస్తాము. ఇక్కడ వచ్చేసి చేపలు వచ్చేసి జీవాన్ని కలిగి ఉంటాయి కదా, సో వాటిని మనం ఏమంటాము బయోటిక్ రిసోర్స్ అని పిలుస్తాము. ఇక్కడ ఏమి ఇచ్చారు అబయోటిక్ రిసోర్స్ కానిది ఏంటి అని ఇచ్చారు. అబయోటిక్ రిసోర్స్ అంటే వాటికి జీవం ఉండదు అంటే ఏంటి రాళ్ళు, లోహాలు, ఖనిజాలు ఇవన్నీ అబయోటిక్ రిసోర్సెస్. నెక్స్ట్
చేపలు అనేది మనకు దేని కిందకి వస్తుందంటే బయోటిక్ రిసోర్సెస్ కింద వస్తుంది. నెక్స్ట్ 17th బిట్ చూద్దాం. ఉద్యానవనాలు, చెరువులు మరియు ఆట స్థలాలు క్రింది వనరులలో దేనికి ఉదాహరణలు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ వ్యక్తిగత వనరులు, ఆప్షన్ బి వాస్తవ వనరులు, ఆప్షన్ సి కమ్యూనిటీ వనరులు, ఆప్షన్ డి సంభావ్య వనరులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కమ్యూనిటీ వనరులు. ఈ ఉద్యానవనాలు కానీ, చెరువులు, ఆట స్థలాలు ఇవన్నీ ఏ వనరుల కిందికి వస్తాయంటే కమ్యూనిటీ వనరుల కింద వస్తున్నాయి. నెక్స్ట్ 18వ బిట్ చూద్దాం. మానవుడిని ఒక వనరుగా ఈ క్రింది వానిలో ఏది మార్చగలదు? ఆప్షన్స్: ఫస్ట్ ది డబ్బు, ఆప్షన్ బి ఆస్తి, ఆప్షన్ సి సంపద, ఆప్షన్ డి చదువు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చదువు. చదువు వచ్చేసి మానవుణ్ణి ఒక వనరుగా మార్చగలుగుతుంది. నెక్స్ట్ 19వ బిట్. బయోటిక్ వనరులు అనగా నేమి? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి జీవుల నుంచి ఉద్భవించింది, ఆప్షన్ బి మనుషులచే తయారు చేయబడింది, ఆప్షన్ సి నిర్జీవ వస్తువుల నుంచి ఉద్భవించినది, ఆప్షన్ డి ఏవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జీవుల నుంచి ఉద్భవించింది. బయోటిక్ వనరులు అనగా అంటే ఏంటంటే జీవుల నుంచి ఉద్భవించే వాటిని బయోటిక్ వనరులు అనేసి చెప్తాము. నెక్స్ట్ 20వ బిట్ చూద్దాం. ప్రతి చోట లభించే వనరులను ఏమంటారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ స్థానీకరించిన వనరులు, ఆప్షన్ బి సర్వత్రా వనరులు, ఆప్షన్ సి జీవ వనరులు, ఆప్షన్ డి అబయోటిక్ వనరులు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి సర్వత్రా వనరులు. ప్రతి చోట లభించే వనరులను ఏమని పిలుస్తారు? సర్వత్రా వనరులు అనేసి పిలుస్తారు. నెక్స్ట్ 21వ బిట్ చూద్దాం. దక్కన్ పీఠభూమిలో ఎక్కువగా కనిపించే నేల ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఒండ్రు నేలలు, ఆప్షన్ బి ఎరుపు మరియు పసుపు నేలలు, ఆప్షన్ సి నల్ల నేలలు, ఆప్షన్ డి లాటరైట్ నేలలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నల్ల నేలలు. ఇక్కడ వచ్చేసి మనకు దక్కన్ పీఠభూమిలో మనకు ఎక్కువగా ఎటువంటి నేల అనేది కనిపిస్తుందంటే నల్ల నేలలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక్కడ అగ్నిపర్వతాలు కూడా ఎక్కువగా అగ్నిపర్వతాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయన్నమాట. సో దానికి సంబంధించి మనకు ఇక్కడ భూభాగం అంతా ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటుంది. సో నల్లరేగడి నేలలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ 22వ బిట్. బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్న రుహ్ర్ ప్రాంతం ఏ దేశంలో భాగము? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి జర్మనీ, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి అమెరికా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ జర్మనీ. బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్న రుహ్ర్ ప్రాంతం ఏ దేశంలోని భాగము అంటే జర్మనీ. నెక్స్ట్ 23వ బిట్ చూద్దాం. సుస్థిర అభివృద్ధి అంటే? ఆప్షన్స్: ఆప్షన్ ఏ వచ్చేసి వనరులను జాగ్రత్తగా ఉపయోగించడం, ఆప్షన్ బి ప్రస్తుత అవసరాలను తీర్చడం, ఆప్షన్ సి వచ్చేసి భవిష్యత్ తరాలను జాగ్రత్తగా చూసుకోవటం, ఆప్షన్ డి వచ్చేసి పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఆప్షన్ డి పైవన్నీ. సుస్థిర అభివృద్ధి అంటే ఏంటంటే వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవటము, అలాగే ప్రస్తుత అవసరాలను తీర్చడము, నెక్స్ట్ వచ్చేసి భవిష్యత్ తరాలను జాగ్రత్తగా చూసుకోవటము. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ బిట్ చూద్దాం. తమిళనాడులోని ఏ ప్రదేశం పవన శక్తిని ఎక్కువగా వినియోగిస్తుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ నెల్లూరు, ఆప్షన్ బి కల్పక్కం, ఆప్షన్ సి నాగర్కోయల్, ఆప్షన్ డి వచ్చేసి ట్యుటికోరిన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నాగర్కోయల్. తమిళనాడులోని ఏ ప్రదేశం పవన శక్తిని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటుందంటే నాగర్కోయల్. నెక్స్ట్ 25వ బిట్ చూద్దాం. మనం పీల్చే గాలి వంటి ప్రతి చోట లభించే వనరులను ఏమంటారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ స్థానీకరించిన వనరులు, ఆప్షన్ బి అబయోటిక్ వనరులు, ఆప్షన్ సి పునరుత్పాదక వనరులు, ఆప్షన్ డి సర్వత్రా వనరులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సర్వత్రా వనరులు. మనం పీల్చే గాలి వంటి ప్రతి చోట లభించే వనరులను ఏమని పిలుస్తారు అంటే సర్వత్రా వనరులు అనేసి పిలుస్తాము.
సెకండ్ లెసన్ వచ్చేసి భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణులు. ఇది వచ్చేసి మనకు జాగ్రఫీలో సెకండ్ లెసన్ అండి. ఇది సెమిస్టర్ 1కి సంబంధించి. దీంట్లో ఫస్ట్ లెసన్ ఏంటంటే వనరులు అండి. ఫస్ట్ లెసన్ ఏంటి అంటే వనరులు. ఈ లెసన్కి సంబంధించి ఏంటంటే ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయడం జరిగింది. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలాగే 8th క్లాస్ జియోగ్రఫీ మొత్తం సెమిస్టర్ 1కి సంబంధించిన అన్ని లెసన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెక్స్ట్ బుక్ లింక్ కూడా ఉందండి. సో ఇవన్నీ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈరోజు మనం సెకండ్ లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి క్రింది వాటిలో ఏది భూమి వినియోగాన్ని నిర్ణయిస్తుంది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి నేల మరియు స్థలాకృతి, ఆప్షన్ బి వాతావరణము మరియు వృక్ష సంపద, ఆప్షన్ సి వచ్చేసి నీటి లభ్యత, ఆప్షన్ డి ఇవన్నీ అంటే పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ అనండి. భూమి యొక్క వినియోగాన్ని ఏది నిర్ణయిస్తుందంటే మనం ఏదైనా భూమిని వినియోగించాలి అనుకుంటే మనం ఏమేమి ఆలోచిస్తాము? అసలు ఆ నేల ఎలా ఉంది, అలాగే స్థల ఆకృతిని బట్టి, నెక్స్ట్ అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి, కానీ అక్కడ ఉండేటటువంటి వృక్ష సంపద అంటే మనకు అవసరమైనవి మనము వ్యవసాయం చేసుకోవడానికి కానీ లేకపోతే మనం నివసించడానికి నివాసయోగ్యంగా ఉండేటటువంటి ప్లేస్లో ఉంటే మనము ఆ భూమిని అయితే వినియోగించుకుంటాము. అలాగే నీటి లభ్యత, మనకు నీరు కూడా చాలా అవసరం కాబట్టి ఇంకా అక్కడ నీరు ఉన్నదా లేదా అనేటటువంటి అంశాలన్నీ మనం పరిగణలోనికి తీసుకొని ఆ భూమిని వినియోగించడం జరుగుతుందండి. క్రింది వాటిలో ఏది భూమి యొక్క వినియోగాన్ని నిర్ణయిస్తుందంటే నేల గురించి, అలాగే దాని యొక్క స్థలాకృతి, వాతావరణం గురించి, వృక్ష సంపద, నీటి లభ్యత, వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఆ భూమిని వినియోగించుకుంటాము. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. ఏటవాలులలో నేల కోతను తనిఖీ చేయడానికి క్రింది పద్ధతులలో ఏది అత్యంత సముచితమైనది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది షెల్టర్ బెల్ట్లు, ఆప్షన్ బి వచ్చేసి కప్పడం, ఆప్షన్ సి టెర్రస్ సాగు, ఆప్షన్ డి ఆకృతి కట్టడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టెర్రస్ సాగు అండి. ఏటవాలుగా ఉండే ప్రాంతాలలో వచ్చేసి మనకు టెర్రస్ సాగు అనే దాన్ని చేయటం వల్ల ఏంటంటే ఇది ఒక వ్యవసాయ పద్ధతి అండి. నేల కోతను సంరక్షించే దాంట్లో ఈ టెర్రస్ సాగు అనేది ఒకటి. సో ఇలా మనం ఈ ఏటవాలు ప్రాంతాలలో టెర్రస్ సాగు చేయటం వల్ల ఏంటంటే మనకు అక్కడ నేల కోతను తగ్గించుకొని మనం పంటలను పండించుకోవచ్చు. సో ఆప్షన్ సి వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్, దాదాపు డాష్ సంవత్సరాల క్రితము భూమిపై జీవితం ప్రారంభమైనది. జీవము అలాగే జీవితం కూడా ప్రారంభం అనేది క్వశ్చన్ అండి. సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది 250 మిలియన్లు, ఆప్షన్ బి 350 మిలియన్లు, ఆప్షన్ సి 450 మిలియన్లు, ఆప్షన్ డి 550 మిలియన్లు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 350 మిలియన్లు అండి. మనకు 350 మిలియన్ల సంవత్సరాల క్రితమే మనకు భూమిపై జీవం అలాగే జీవితం అనేది ప్రారంభమైనది. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాం. ప్రపంచ జనాభాలో 90% ప్రపంచంలో డాష్ శాతం భూభాగంలో నివసిస్తున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది 10%, ఆప్షన్ బి 20%, ఆప్షన్ సి 30%, ఆప్షన్ డి 40%. మీరు ఒకసారి లెసన్ అయితే క్లియర్గా చదివేసి ప్రాక్టీస్ బిట్స్ అయితే చేయండి. లెసన్స్కి సంబంధించిన వీడియోస్ కూడా చేయడం జరిగింది, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 30%. మనకు ప్రపంచ జనాభాలో 90% మంది ప్రపంచంలోని ఎంత శాతం భూభాగంలో నివసిస్తున్నారంటే ఓన్లీ 30% భూభాగంలో మాత్రమే నివసిస్తున్నారండి. అంటే మనకు మిగిలిన భూమి ఏంటంటే ఎడారులుగా కానీ లేకపోతే నదులు, సముద్రాలుగా కానీ లేకపోతే మంచు పర్వతాలు ఉంటాయి కదా, ఇలా ప్రతి ఒక్కదాంతో కప్పబడి ఉంది. కాబట్టి ఓన్లీ 30% మాత్రమే ఎక్కువగా మనకు ప్రపంచంలో మనుషులందరూ 30% మాత్రం భూమిని మాత్రమే వినియోగించుకుంటూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్, క్రింది వాటిలో ఏది ప్రకృతి పరిరక్షణకు అనుకూలంగా లేదు? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఉపయోగంలో లేనప్పుడు బల్బు స్విచ్ ఆఫ్ చేయటం, ఆప్షన్ బి ఉపయోగించిన వెంటనే ట్యాప్ను మూసివేయటం, ఆప్షన్ సి
షాపింగ్ తర్వాత పాలీ ప్యాక్లను పారివేయడం. ఆప్షన్ డి మోటార్ సైకిల్కు బదులుగా సైకిల్ని ఉపయోగించడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఇక్కడ వచ్చేసి షాపింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే పాలీ ప్యాకెట్లను పారివేయడం. ఇక్కడ ప్రకృతి పరిరక్షణకు సంబంధించి అనుకూలంగా లేనిది అనేసి అడిగారండి. సో మనకు ప్రకృతిని పరిరక్షణగా ఉంచాలి అంటే మనకు ఉపయోగంలో లేనప్పుడు అంటే మనం కరెంటు అనే దాన్ని వినియోగించినప్పుడు బల్బులను ఆఫ్ చేయాలి. అలాగే నీళ్ళను కూడా వృధా చేయకూడదు. నెక్స్ట్ మోటార్ సైకిళ్ళకు బదులుగా సైకిల్ని యూజ్ చేయడం వల్ల మనకేంటంటే ప్రకృతి పరిరక్షణకు సంబంధించిందే కాబట్టి సో అనుకూలంగా లేనిది ఏంటంటే షాపింగ్ తర్వాత పాలీ ప్యాక్లను పారవేయడం. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ఏ కారకాలు నేల క్షీణతకు దారితీస్తాయి? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది అటవీ నిర్మూలన, ఆప్షన్ బి అతిగా మేపడం, ఆప్షన్ సి వచ్చేసి రసాయన ఎరువులు లేదా పురుగు మందుల మితిమీరిన వినియోగం, ఆప్షన్ డి వచ్చేసి పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ అండి. ఏ కారకాలు నేల క్షీణతకు దారితీస్తాయంటే అడవులను మనము నిర్మూలించడం వల్ల, నెక్స్ట్ అతిగా మేపడం వల్ల, నెక్స్ట్ వచ్చేసి మనం రసాయన ఎరువులను కానీ పురుగు మందులను వాడటం వల్ల కూడా మనకు నేల క్షీణతకు గురి అవుతూ ఉంటుందన్నమాట. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో నేల సంరక్షణ పద్ధతులు ఏవి? ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి మల్చింగ్ మరియు కాంటోర్ అడ్డంకులు, ఆప్షన్ బి వచ్చేసి అంతర పంటలు మరియు కాంటోర్ దున్నడం, ఆప్షన్ సి రాక్ డ్యామ్లు మరియు టెర్రస్ వ్యవసాయం, ఆప్షన్ డి పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ అండి. క్రింది వాటిలో నేల సంరక్షణ పద్ధతులు ఏవి అంటే మల్చింగు, కౌంటోర్ అడ్డంకులు, అంతర పంటలు కానీ, ర్యాక్ డ్యామ్స్, టెర్రస్ వ్యవసాయం, ఇవన్నీ మనకేంటంటే నేల సంరక్షణ పద్ధతులకు సంబంధించింది. సో వీటికి సంబంధించి ఒకసారి అయితే చూద్దామండి. మల్చింగ్ అంటే ఏంటంటే మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో వచ్చేసి సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టె వలె కట్టి ఉంటుందన్నమాట. ఇలా కట్టడం వల్ల ఏంటంటే నేలలోని తేమను పట్టి ఉంచుతుంది. అంటే మనకి ఏదైనా ఇక్కడ ఒక చెట్టు నాటామనుకోండి, దీని చుట్టూరు వచ్చేసి ఇక్కడ సేంద్రియ పదార్థాలను నింపి ఉంచుతారనమాట. ఇలా చెట్టుకి ఈ సేంద్రియ పదార్థాలన్నీ దీని చుట్టూరు నింపి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఉండేటటువంటి తేమను అవి పట్టి ఉంచుతుంది అనమాట. సో ఇలా పట్టి ఉంచడం వల్ల మొక్కకు నీరు అనేది అందుతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే మల్చింగ్ అంటారు. నెక్స్ట్ కాంటూర్ బ్యారియర్స్ అంటే ఏంటంటే వాలు ప్రాంతాలు ఉంటాయి కదా, అంటే కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో వచ్చేసి వాలుగా ఉన్న వాటిల్లో వచ్చేసి రాళ్ళతో కానీ, గడ్డితో కానీ, మట్టితో కానీ ఇలా కట్టలు కడతారనమాట. కట్టలు కట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ ముందు భాగంలో నీరు అనేది సేకరిస్తుంది. ఇక్కడ రాళ్ళు అడ్డం పెట్టారనుకోండి, పైనుంచి వచ్చే వాటర్ ఏంటంటే ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా కాంటూర్ బ్యారియర్స్ కట్టి కూడా వ్యవసాయం అయితే చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ నీటి స్టోరేజ్ కోసం ఏంటంటే కందకాలను తవ్వుతారనమాట. ఇలా మనకు నీటిని సేవ్ చేసుకోవచ్చు. అలాగే నేల కోత గురి కాకుండా, అంటే ఈ వాటర్ అనేది ఎక్కువ ఫ్లో అవ్వడం వల్ల దాని మట్టి అనేది భూమి మీద ఉండే పైపొర అంతా కొట్టుకుపోతుంది కదా, అలా కొట్టుకుపోకుండా కూడా మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ రాక్ డ్యామ్స్ అంటే ఏంటంటే కొండ పైభాగం నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడానికి వచ్చేసి రాళ్లతో కడతారు. అంటే పెద్ద పెద్ద కొండలు ఉంటాయి కదా, వాటిల్లో మనకు ఫ్లో ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు మట్టి కానీ, కొండ చర్యలు కానీ ఇలా విరిగిపోతూ ఉంటాయి కదా. సో అలా విరిగిపోకుండా ఏంటంటే రాళ్లతో కడతారనమాట. ఇంకా రాళ్లతో గోడలాగా కడతారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఆ వాటర్ అనేది అంత ఫాస్ట్గా ఫ్లో అవ్వదు. అలాగే ఏంటంటే నేల కోత అనేది గురి కాదు. ఇలా చేయడం వల్ల ఏంటంటే నేల యొక్క నష్ట తీవ్రతను కూడా తగ్గిస్తుంది అనమాట ఈ రాక్ డ్యామ్ల వల్ల. నెక్స్ట్ టెర్రస్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఈ టెర్రస్ ఫార్మింగ్ని వచ్చేసి సోపాన వ్యవసాయం అని కూడా పిలుస్తారు. ఏటవాలు ప్రాంతాలలో వచ్చేసి మనకు అంటే ఈ ఊటీ కానీ, అరకు ఇలాంటి ప్రాంతాలు ఉంటాయి కదా, వీటిల్లో వచ్చేసి ఈ టెర్రస్ ఫార్మింగ్ అనేది చేస్తూ ఉంటారండి. ఏటవాలు ప్రాంతాల్లో వెడల్పైన మెట్ల ఆకారంలో నేలను చదును చేసి పంటలను పండిస్తూ ఉంటారనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఉపరితల నీటి ప్రవాహ వేగాన్ని, అలాగే నేల యొక్క కోతను కూడా తగ్గిస్తుంది ఈ టెర్రస్ ఫార్మింగ్ అనేది. సో నెక్స్ట్
అంతర పంటలు అంటే ఏంటంటే ఈ విధానంలో భిన్న రకాల పంటలు ఒకేసారి వేరు వేరు వరుసల్లో సాగు చేస్తారనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే నీటి ప్రవాహాలకు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే పెద్ద పెద్ద చెట్ల మధ్యలో చిన్న చిన్న చెట్లు ఇలాంటివి నాటడం వల్ల ఏంటంటే నేల అనేది మనకి ఎక్కువగా వర్షం పడినప్పుడు కానీ లేకపోతే వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు అలా నేల అనేది నేల కోతకు గురి కాకుండా ఉంటుందండి. ఇలా నీటి ప్రవాహాలకు నేల కొట్టుకొని పోకుండా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి అంతర పంటల వ్యవసాయం కూడా ఒక నేల సంరక్షణ పద్ధతులు. నెక్స్ట్ షెల్టర్ బెడ్లు చూసినట్టయితే ఇది కోస్తా పొడి ప్రాంతాల్లో వచ్చేసి గాలి ఉధృతిని తగ్గించి తద్వారా నేల సంరక్షణ కోసం మొక్కలను ఎలా నాటుతారంటే గట్లు ఉంటాయి కదా, గట్ల మీద పెద్ద పెద్ద చెట్లను నాటుతారనమాట. ఇలా చేయడం వల్ల కూడా మనకు నేలకు కోత గురి కాకుండా ఉంటుంది. సో ఇవన్నీ వచ్చేసి నేల సంరక్షణ పద్ధతులండి. సో ఇక్కడ అడిగారు కదా క్రింది వాటిలో నేల సంరక్షణ పద్ధతులు ఏవి అంటే ఇవన్నీ నేల సంరక్షణ పద్ధతులే. నెక్స్ట్ బిట్ చూద్దాం. మట్టిపై నిక్షిప్తమైన సేంద్రియ పదార్థాన్ని ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది భూ వినియోగం, ఆప్షన్ బి హ్యూమస్, ఆప్షన్ సి రాక్ ఆనకట్టలు, ఆప్షన్ డి బయోస్పియర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హ్యూమస్ అండి. మట్టిపై నిక్షిప్తమైన సేంద్రియ పదార్థాన్ని ఏమంటారంటే హ్యూమస్. నెక్స్ట్ బిట్ కజరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ బి ఒరిస్సా, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి కేరళ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అస్సాం అండి. ఆప్షన్ 3 అస్సాం. మనకు కజరంగా నేషనల్ పార్క్ వచ్చేసి ఎక్కడ ఉందంటే అస్సాం. నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో నీటి మార్కెట్ను మనము ఎక్కడ చూడవచ్చు? ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి అమ్రేలీ, ఆప్షన్ బి సూరత్, ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ డి పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమ్రేలీ అండి. ఆప్షన్ ఏ. భారతదేశంలో ఉన్న నీటి మార్కెట్ని ఎక్కడ చూడొచ్చు అంటే అమ్రేలీ. ఇది వచ్చేసి మనకు సౌరాష్ట్ర ప్రాంతంలో ఉందండి ఈ అమ్రేలీ అనేది. ఇక్కడ దాదాపు ఏంటంటే 1,50,000 మంది వచ్చేసి నీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు ఇక్కడ అమ్రేలీ అనేటటువంటి ప్రాంతంలో. నెక్స్ట్ బిట్ భూమి ఉపరితలంలో ఎంత శాతం నీరు ఆక్రమించింది? ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి 30%, ఆప్షన్ బి 25%, ఆప్షన్ సి 40%, ఆప్షన్ డి 70%. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి అండి. 70% వరకు భూమి ఉపరితలం పైన ఎంత శాతం నీరు ఆక్రమించిందంటే 70% ఆక్రమించి ఉంది. నెక్స్ట్ బిట్ ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో అసమాన జనాభా పంపిణీ ఉన్నది, దానికి గల కారణాలను గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది మొత్తం విస్తీర్ణంలో దాదాపు 70% మాత్రమే నీరు ఉన్నందున, ఆప్షన్ బి భూమి మరియు వాతావరణం యొక్క విభిన్న లక్షణాల కారణంగా, ఆప్షన్ సి మొత్తం విస్తీర్ణంలో దాదాపు 30% మాత్రమే భూమి కలిగి ఉన్నందున, ఆప్షన్ డి పైవన్నీ. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. భూమి మరియు వాతావరణం యొక్క విభిన్న లక్షణాల కారణంగా. మనకి క్వశ్చన్ ఏంటండి, ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో అసమాన జనాభా పంపిణీ ఉంది అంటే మనకు కొన్ని ప్రాంతాలలో జనాభా ఎక్కువ ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో జనాభా తక్కువగా ఉంటారనమాట. దానికి గల కారణాలు ఏంటివి అంటే భూమి మరియు వాతావరణం యొక్క విభిన్న లక్షణాల కారణంగా. మనకు అక్కడ ఉండేటటువంటి వాతావరణాన్ని బట్టి కానీ లేకపోతే అక్కడ మనకు ఉన్నటువంటి భూమి గురించి కానీ అక్కడ మనకు నీరు అనేది ఎలా దొరుకుతుంది అంటే మనకు తాగడానికి యూజ్ అవుతుందా లేదా, లేకపోతే మన అవసరాలకు తగ్గట్టుగా ఉందా, మనం జీవించడానికి నివాసయోగ్యంగా ఉందా లేదా, ఇటువంటి లక్షణాల కారణంగా మాత్రమే మనకు జనాభా అనేది వివిధ ప్రాంతాలలో అసమానంగా ఉంటుందండి. నెక్స్ట్ బిట్ కొండ ప్రాంతాలలో ఏ రకమైన వ్యవసాయం అనుకూలం? ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి వాణిజ్య వ్యవసాయం, ఆప్షన్ బి టెర్రస్ వ్యవసాయం, ఆప్షన్ సి జీవనాధారమైన వ్యవసాయం, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి
టెర్రస్ వ్యవసాయం అండి. మనకు ఏంటంటే కొండ ప్రాంతాలలో ఏ రకమైన వ్యవసాయం బాగుంటుందంటే టెర్రస్ వ్యవసాయం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మల్చింగ్ కానీ టెర్రస్ వ్యవసాయం అంటే ఏంటి, రాక్ గార్డెనింగ్ అంటే ఏంటి. సో మనకు కొండ ప్రాంతాల్లో అనుకూలమైనది ఏంటి, టెర్రస్ వ్యవసాయం. నెక్స్ట్ బిట్, పంట భూములలో అత్యధిక శాతం భూమి ఉన్న దేశాన్ని గుర్తించండి. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి భారతదేశం, ఆప్షన్ బి యుఎస్ఏ, ఆప్షన్ సి యూకే, ఆప్షన్ డి ఫ్రాన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి. మనకు భారతదేశంలో వచ్చేసి పంట భూముల శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, కుళాయి ద్వారా ఏడాదికి ఎన్ని లీటర్ల నీరు వృధా అవుతుంది. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి 1100, ఆప్షన్ బి వచ్చేసి 1200, ఆప్షన్ సి వచ్చేసి 1300, ఆప్షన్ డి 1000. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి అండి. కుళాయిల ద్వారా ఏడాదికి ఎన్ని లీటర్ల నీరు అనేది వృధా అవుతుందంటే 1200 లీటర్లు అనేది నీరు వృధా అవుతుంది. నెక్స్ట్ బిట్, భారత ఉపఖండంలో ఏ పక్షులు కిడ్నీ వైఫల్యంతో చనిపోతున్నాయి. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి డేగా, ఆప్షన్ బి నెమలి, ఆప్షన్ సి రాబందు, ఆప్షన్ డి పిచ్చుక. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాబందండి. భారత ఉపఖండంలో ఏ పక్షులు కిడ్నీ వైఫల్యంతో చనిపోతున్నాయి అంటే రాబందులండి. ఎందుకంటే ఈ రాబందులు ఏం చేస్తాయి, పశువులు చనిపోయినప్పుడు వాటిని ఆహారంగా తింటూ ఉంటాయి కదా. సో అలా తిన్నప్పుడు ఏంటంటే పశువులకు బాగాలేనప్పుడు వాడేటటువంటి డైక్లోఫిన్ కానీ, ఆస్పరిన్ కానీ, ఐబ్రూఫిన్ ఇలాంటి టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కదా. సో ఇలా వాడటం వల్ల ఏంటంటే ఆ పశువులను ఈ రాబందులు తినడం వల్ల ఈ రాబందులకు వచ్చేసి ఆరోగ్య సమస్యలు అంటే కిడ్నీ వైఫల్యాలు ఇలా వస్తూ ఉన్నాయన్నమాట. సో భారత ఉపఖండంలో ఏ పక్షులు కిడ్నీ వైఫల్యంతో చనిపోతున్నాయంటే రాబందు. నెక్స్ట్ బిట్, ఎంత శాతం మంచినీరు మాత్రమే మానవ వినియోగానికి అందుబాటులో ఉంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 1%, ఆప్షన్ బి 25%, ఆప్షన్ సి 30%, ఆప్షన్ డి 70%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1% అండి. ఆప్షన్ ఏ. ఎంత శాతం మంచినీరు మాత్రమే మానవ వినియోగానికి అంటే మన భూమి మీద ఉండేటటువంటి మొత్తం నీటిలో ఎంత భాగం మనం వినియోగించుకోవడానికి ఉంది అంటే 1% మాత్రమే. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతం ఏది. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి దట్టమైన అటవీ ప్రాంతాలు, ఆప్షన్ బి పర్వత ఏటవాలు, ఆప్షన్ సి లోతట్టు ప్రాంతాలు, ఆప్షన్ డి నదీ లోయలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, నదీ లోయలు. అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతం ఏది అంటే నదీ లోయలు. అంటే ఈ నదీ లోయల చుట్టూరే మనకు ఎక్కువగా జనాభా అనేది నివసిస్తూ ఉన్నారు. నెక్స్ట్ బిట్, పాశ్చాత్య మరియు మధ్య హిమాలయాలలో నేల సంరక్షణ కోసం క్రింది వాటిలో ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి టెర్రస్ వ్యవసాయం, ఆప్షన్ బి షెల్టర్ బెల్టులు, ఆప్షన్ సి రాక్ గార్డెనింగ్, ఆప్షన్ డి ఇవేవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, టెర్రస్ వ్యవసాయం. మనకు పాశ్చాత్య మరియు మధ్య హిమాలయాల్లో వచ్చేసి నేల సంరక్షణ కోసము ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నారంటే టెర్రస్ వ్యవసాయం. టెర్రస్ వ్యవసాయం అంటే దాదాపు పర్వత ప్రాంతాలలోనే వాడతారండి టెర్రస్ వ్యవసాయాన్ని. నెక్స్ట్ బిట్, ఒక వ్యక్తికి సంవత్సరానికి అందుబాటులో ఉన్న నీటి పరిమాణానికి సంబంధించి ప్రపంచంలో భారతదేశం ర్యాంకు ఎంత. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి 160వ ర్యాంకు, ఆప్షన్ బి 133వ ర్యాంకు, ఆప్షన్ సి 150 ర్యాంకు, ఆప్షన్ డి 108వ ర్యాంకు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 133వ ర్యాంకు. ఒక వ్యక్తికి సంవత్సరానికి అందుబాటులో ఉన్న నీటి పరిమాణానికి సంబంధించి ప్రపంచంలో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అంటే 133వ ర్యాంకులో ఉందన్నమాట. నెక్స్ట్, ప్రపంచంలో నీటి వినియోగంలో భారతదేశ స్థానం. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి 1వ స్థానం, ఆప్షన్ బి 7వ స్థానం, ఆప్షన్ సి 2వ స్థానం, ఆప్షన్ డి 18వ స్థానం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2వ స్థానంలో ఉందండి.
ప్రపంచంలో నీటి వినియోగంలో భారతదేశ స్థానం వచ్చేసి 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ బిట్, నిటారుగా ఉన్న వాలులలో నేలకోతను తనిఖీ చేయడానికి కింది పద్ధతుల్లో ఏది అత్యంత అవసరమైనది? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి షెల్టర్ బెల్టులు, ఆప్షన్ బి మల్చింగ్, ఆప్షన్ సి టెర్రస్ సాగు, ఆప్షన్ డి అంతర వ్యవసాయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి టెర్రస్ సాగు అండి. ఇవి నిటారుగా ఉన్న వాలులలో అంటే పర్వత ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిల్లో నేల కోతను వచ్చేసి తగ్గించడానికి ఏ వ్యవసాయం చేయొచ్చు అంటే టెర్రస్ సాగు. నెక్స్ట్ బిట్, 2 గంటల పాటు కురిసిన వర్షపాతం వల్ల ఒకసారికి ఎన్ని లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి 6000 లీటర్లు, ఆప్షన్ బి 5050 లీటర్లు, ఆప్షన్ సి 1000 లీటర్లు, ఆప్షన్ డి 8000 లీటర్లు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, 8000 లీటర్లు. 2 గంటల పాటు కురిసిన వర్షపాతం వల్ల ఒకసారికి ఎన్ని లీటర్ల నీటిని మనం పొదుపు చేయవచ్చు అంటే 8000 లీటర్లు. నెక్స్ట్ బిట్, భూమి క్షీణతను ఎదుర్కొంటున్న రాష్ట్రాలు ఏవి? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి పంజాబ్, ఆప్షన్ బి హర్యానా, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ అండి. భూమి క్షీణతను ఎదుర్కొంటున్న రాష్ట్రాలు ఏవి అంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా వర్షపాతాలు పడడం వల్ల ఏంటంటే కొండ చర్యలు విరిగిపడ్డము, లేకపోతే అక్కడ వాటర్ అనేది ఎక్కువ ఫ్లో అవడం వల్ల అక్కడ మొత్తము నేల అనేది కోతకు ఎప్పుడు గురి అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ బిట్, అధిక వార్షిక వర్షపాతం తర్వాత కూడా క్రింది వాటిలో ఏ ప్రాంతం నీటి కొరతను ఎదుర్కొంటుంది? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి శ్రీనగర్, ఆప్షన్ బి సిమ్లా, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి చిరపుంజి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చిరపుంజి అండి. అంటే మనకు ఎక్కువగా అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదు అవుతుందంటే మనకు చిరపుంజిలోనే అవుతుంది. కానీ ఈ చిరపుంజి కూడా మనకు నీటి కొరతను ఎదుర్కొంటుందండి. ఎందుకు అంటే ఈ చిరపుంజి అనేది వాలు ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ ఎంత వర్షం పడినా సరే ఏంటంటే వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఈ చిరపుంజి కూడా నీటి కొరతను ఎదుర్కొంటూ ఉంటుంది. నెక్స్ట్ బిట్, సిటీస్ అంటే కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ డేంజర్ స్పేసెస్ అనమాట. వీటి గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది, సిటీస్ అనున్నది ప్రపంచ దేశాల మధ్య జరిగిన ఒక అంతర్జాతీయ ఒప్పందము. నెక్స్ట్ ఆప్షన్ బి వచ్చేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ వ్యాపారం వలన వన్యప్రాణులు, వృక్షజాతుల ఉనికికి ఎలాంటి ప్రమాదం అనేది ఏర్పడకూడదు. ఆప్షన్ సి వచ్చేసి దాదాపుగా 5000 రకాల వన్యప్రాణులు, 28,000 రకాల వృక్షజాతులను కాపాడడం వచ్చేసి దీని ఉద్దేశము. ఆప్షన్ డి వచ్చేసి పైవన్నీ. సో సరైన వాక్యాన్ని అయితే గుర్తించండి. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పైవన్నీ. ఇక్కడ సిటీస్ అంటే ఏంటంటే కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ డేంజర్ స్పీసెస్ అంటే మనకు అంతరించిపోతున్నటువంటి వన్యప్రాణులను, వృక్షజాతులను వీళ్ళు కాపాడుతూ ఉంటారనమాట. సో ఇది ఏది అంటే ఇది ఒక ప్రపంచ దేశాల మధ్య జరిగినటువంటి ఒక అంతర్జాతీయ ఒప్పందము. ఈ సిటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్యప్రాణులను అలాగే వృక్షజాతులకు ఎలాంటి ప్రమాదం కలగకుండా వాటిని అంతరించిపోకుండా చూసుకోవటమే దీని యొక్క బాధ్యత. అలాగే ఇది ఇప్పటి వరకు ఏంటంటే 5,000 రకాల వన్యప్రాణులను అలాగే 28,000 రకాల వృక్ష జాతులను అయితే ఇది కాపాడడం అయితే జరిగిందనమాట. సిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇవి వచ్చేసి మనకు 8th క్లాస్ జాగ్రఫీకి సంబంధించి సెకండ్ లెసన్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్ సంబంధించి మనకు జాగ్రఫీలో థర్డ్ లెసన్ అయితే చూద్దామండి. థర్డ్ లెసన్ వచ్చేసి ఖనిజాలు, శక్తి వనరులు. ఈ లెసన్కి సంబంధించి మనం కంటెంట్ అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. సో వీడియోస్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఖనిజాలు, శక్తి వనరులు అనే లెసన్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో అందులో ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలోని లోతైన బంగారు గని ఏది? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి కోలార్, ఆప్షన్ 2 జరియా, ఆప్షన్ 3 రాణిగంజ, ఆప్షన్ డి బికనేర్.
సో కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. నేను కరెక్ట్ ఆన్సర్స్ ఒక 2 సెకండ్స్ గ్యాప్ ఇచ్చేసి ఆన్సర్ అయితే చెప్పడం జరుగుతుంది. సో మనకు ప్రపంచంలోనే లోతైనటువంటి బంగారు గని ఏది అంటే కోలార్ అండి. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాము. ఉపరితలం దగ్గర పడి ఉన్న ఖనిజాలను ఏ ప్రక్రియలో తవ్వుతారు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి డ్రిల్లింగ్, ఆప్షన్ బి ఆఫ్షోర్ డ్రిల్లింగ్, ఆప్షన్ సి వచ్చేసి క్వారీయింగ్, ఆప్షన్ డి వెలికితీత. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్వారీయింగ్ అండి. ఉపరితలం దగ్గర పడి ఉన్న ఖనిజాలు అంటే మనకు భూమికి దగ్గరలో ఉండేటటువంటి ఖనిజాలను వెలికి తీయాలంటే ఏ ప్రాసెస్ని యూజ్ చేస్తారంటే క్వారీయింగ్ ద్వారా ఈ ఖనిజాలను తవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్, కింది వాటిలో ఏది ఖనిజ లక్షణం కాదు? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది అవి సహజ ప్రక్రియల ద్వారా సృష్టించబడతాయి, ఆప్షన్ బి అవి ఖచ్చితమైన రసాయన కూర్పును కలిగి ఉంటాయి, ఆప్షన్ సి అవి తరగనివి, ఆప్షన్ డి వచ్చేసి వాటి పంపిణీ అసమానంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఖనిజాల లక్షణం కానిది ఏది అనేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. అవి తరగనివి అనేది లక్షణం కాదు. ఖనిజాలు అనేటివి మనము త్రవ్వే కొద్దీ అవి కరిగిపోతూ ఉంటాయి. అవి మళ్ళా మనకు ఏర్పడాలి అంటే చాలా సంవత్సరాలు పడతాయి కాబట్టి ఇక్కడ ఖనిజాలు అనేటివి తరిగిపోయేటటువంటి వనరులు. సో ఇక్కడ ఖనిజాల లక్షణాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఏంటంటే అవి సహజ ప్రక్రియల ద్వారా సృష్టించబడతాయి. ఖనిజాలు అనేటివి మనము తయారు చేయలేమండి, అవి సహజంగా భూమిలో వాటికై అవే ఏర్పడుతూ ఉంటాయి. నెక్స్ట్ అవి ఖచ్చితమైన రసాయన కూర్పును కలిగి ఉంటాయి. అంటే ఒక్కొక్క రసాయనం వచ్చేసి వేటితో మింగిల్ అవుతుంది, ఇవన్నీ వచ్చేసి అవి వాటి యొక్క కూర్పును బట్టి వాటి యొక్క మార్పులను చేర్పులను వాతావరణాలను బట్టి మనకు ఖనిజాలు అనేటివి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకాలుగా మనకు ఉంటాయన్నమాట. నెక్స్ట్ వాటి పంపిణీ వచ్చేసి అసమానంగా ఉంటుంది. మనకు ఖనిజాలు వచ్చేసి కొన్ని ప్లేస్లలో ఎక్కువగా దొరుకుతుంది, కొన్ని ప్లేస్లలో వచ్చేసి మనకు ఖనిజాలు అనేటివి ఉండవన్నమాట. సో కాబట్టి వాటి పంపిణీ ఎలా ఉంటుంది? అసమానంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు లక్షణం కానిది ఏది అనేసి అడిగారు కాబట్టి అవి తరగనివి అనేది వాటి లక్షణం కాదు, ఇవి తరిగిపోతూ ఉంటాయి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. భూమి యొక్క ఉపరితలం కింద పాతి పెట్టిన రాళ్ల నుండి ఖనిజాలను బయటకు తీసే ప్రక్రియ. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మైనింగ్, ఆప్షన్ బి వచ్చేసి పంపింగ్, ఆప్షన్ సి వెలికితీత, ఆప్షన్ డి ఇవేమీ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మైనింగ్ అండి. భూమి యొక్క ఉపరితలం కింద పాతి పెట్టినటువంటి రాళ్ల నుండి ఖనిజాలను బయటకు తీసే ప్రక్రియను ఏమంటాము అంటే మైనింగ్ అనేసి పిలుస్తాము. నెక్స్ట్ బిట్, ఇనుప ఖనిజం అతిపెద్ద నిల్వ ఉన్న దేశం పేరు చెప్పండి. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కెనడా, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి భారతదేశం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రష్యా అండి. మనకు రష్యాలో అతిపెద్ద ఇనుప ఖనిజ నిల్వలు అనేది మనకు రష్యాలో ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ప్రపంచంలోని టిన్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నది ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఇండోనేషియా, ఆప్షన్ బి మలేషియా, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి చైనా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చైనా అండి. ప్రపంచంలోని టిన్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నది ఏది అంటే చైనా. నెక్స్ట్ బిట్, ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ సమ్మేళనము, ఆప్షన్ బి పదార్థము, ఆప్షన్ సి ధాతువు, ఆప్షన్ డి ఖనిజము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఖనిజం అండి. ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించేటటువంటి పదార్థాన్ని ఏమంటాము అంటే ఖనిజము అనేసి చెప్తాము. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వానిలో ఖననం చేయబడిన సూర్యరశ్మిగా పిలువబడేది ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి పెట్రోలియం, ఆప్షన్ బి సహజ వాయువు, ఆప్షన్ సి బంగారము, ఆప్షన్ డి బొగ్గు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బొగ్గండి. క్రింది వాటిలో ఖననం చేయబడిన సూర్యరశ్మిగా పిలువబడేది ఏది అంటే బొగ్గు. నెక్స్ట్ బిట్, మన దేశంలో భూ ఉష్ణశక్తి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లోని మణికరణ్, ఆప్షన్ బి లడఖ్లోని పుగాలోయ, ఆప్షన్ సి వచ్చేసి ఏ అండ్ బి, ఆప్షన్ డి
పైవేవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఏ అండ్ బి. మన దేశంలో మనకు భూ ఉష్ణశక్తి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి అంటే హిమాచల్ ప్రదేశ్లోని మణికరణ్ అనేటటువంటి ప్రాంతంలో, నెక్స్ట్ లడఖ్లోని పుగాలోయలో మనకు భూ ఉష్ణశక్తి కేంద్రాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ బిట్, ప్రపంచంలో మొదటిసారిగా సౌరశక్తిని ఉపయోగించి బస్సు షెల్టర్ను ఏర్పాటు చేసిన దేశం. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి స్కాట్లాండ్, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి బ్రిటన్, ఆప్షన్ డి నార్వే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్కాట్లాండ్ అండి. ప్రపంచంలోనే మనకు మొదటిసారిగా సౌరశక్తిని ఉపయోగించి బస్సు షెల్టర్లను ఏర్పాటు చేసినటువంటి దేశం ఏది అంటే స్కాట్లాండ్. నెక్స్ట్ బిట్, బాక్సైట్ నుంచి వెలికి తీసే ఖనిజం ఏది? ఆప్షన్, ఫస్ట్ వచ్చేసి వెండి, ఆప్షన్ బి మాంగనీస్, ఆప్షన్ సి అల్యూమినియం, ఆప్షన్ డి రాగి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అల్యూమినియం అండి. మనకు బాక్సైట్ నుంచి వెలికి తీయగలిగేటటువంటి ఖనిజం ఏంటంటే అల్యూమినియం. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ప్రపంచంలో రాగిని ఉత్పత్తి చేసే అగ్రగామి ఏది? ఆప్షన్, ఫస్ట్ వచ్చేసి బొలీవియా, ఆప్షన్ బి ఘనా, ఆప్షన్ సి చిలీ, ఆప్షన్ డి జింబాబ్వే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చిలీ అండి. ప్రపంచంలోనే రాగిని ఉత్పత్తి చేసేటటువంటి దేశాలలో అగ్రగామి ఏది అంటే చిలీ. నెక్స్ట్ బిట్, రాయి నీలం రంగులో కనిపిస్తే అది తప్పనిసరిగా డాష్ ఖనిజాన్ని కలిగి ఉండాలి. ఆప్షన్, ఫస్ట్ వచ్చేసి బంగారము, ఆప్షన్ బి రాగి, ఆప్షన్ సి వెండి, ఆప్షన్ డి మైకా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాగి అండి. రాయి మనకు నీలం రంగులో కనిపించింది అనుకోండి, దానిలో ఏ ఖనిజం ఉన్నట్టు అంటే రాగి. నెక్స్ట్ బిట్, ఉత్తర స్వీడన్ ఏ రకమైన ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి చెందింది? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి ఇనుప ఖనిజం, ఆప్షన్ బి రాగి మరియు నికేల్, ఆప్షన్ సి ఇనుము, నికేల్, క్రోమైట్ మరియు ప్లాటినం, ఆప్షన్ డి వచ్చేసి సున్నపురాయి నిక్షేపాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇనుప ఖనిజం అండి. ఉత్తర స్వీడన్ ఏ రకమైనటువంటి ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి చెందిందంటే ఇనుప ఖనిజాలకి. నెక్స్ట్ బిట్, ప్రపంచంలోని పురాతన శిలలు ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి ఆఫ్రికా, ఆప్షన్ బి దక్షిణ అమెరికా, ఆప్షన్ సి పశ్చిమ ఆస్ట్రేలియా, ఆప్షన్ డి తూర్పు ఆస్ట్రేలియా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పశ్చిమ ఆస్ట్రేలియా అండి. మనకు పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతంలో వచ్చేసి చాలా పురాతనమైనటువంటి శిలలు అనేటివి ఉన్నాయండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి క్రింది వాటిలో ప్రపంచంలోని బంగారము, వజ్రాలు మరియు ప్లాటినంను అత్యధికంగా ఉత్పత్తి చేసే ఖండం ఏది? ఆప్షన్, ఫస్ట్ వచ్చేసి ఆసియా, ఆప్షన్ బి ఆఫ్రికా, ఆప్షన్ సి దక్షిణ అమెరికా, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆఫ్రికా అండి. మనకు ప్రపంచంలోనే బంగారం కానివ్వండి, వజ్రాలు అలాగే ప్లాటినంను అత్యధికంగా ఉత్పత్తి చేసేటటువంటి ఖండం ఏది అంటే ఆఫ్రికా. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ఏది సాంప్రదాయేతర శక్తి వనరు? ఆప్షన్, ఫస్ట్ వచ్చేసి సౌరశక్తి, ఆప్షన్ బి కట్టెలు, ఆప్షన్ సి బొగ్గు, ఆప్షన్ డి హైడల్ శక్తి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సౌరశక్తి అండి. క్రింది వాటిలో ఏది సాంప్రదాయేతర శక్తి వనరు ఏది అంటే సౌరశక్తి. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ఏది సాంప్రదాయక శక్తి వనరు? ఇక్కడ వచ్చేసి మనకు సాంప్రదాయక శక్తి వనరులు అలాగే సాంప్రదాయేతర శక్తి వనరులు అనేసి ఉన్నాయండి. సో వాటికి సంబంధించినటువంటి బిట్స్ మీరు ఒకసారి లెసన్ అనేది క్లియర్గా చదివేసి బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి చమురు మరియు సహజ వాయువు, ఆప్షన్ బి పవన శక్తి, ఆప్షన్ సి టైడల్ శక్తి, ఆప్షన్ డి బయోగ్యాస్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చమురు అండ్ సహజ వాయువు అండి. ఇవి వచ్చేసి సాంప్రదాయక శక్తి వనరులు అనమాట. సో మనకు పవన శక్తి కానీ టైడల్ శక్తి, బయోగ్యాస్ ఇవన్నీ సాంప్రదాయేతర శక్తి వనరులు. నెక్స్ట్ బిట్,
క్రింది వాటిలో ఏది శిలాజ ఇంధనానికి ఉదాహరణ కాదు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి బొగ్గు, ఆప్షన్ బి పెట్రోలియం, ఆప్షన్ సి సహజ వాయువు, ఆప్షన్ డి కట్టెలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కట్టెలండి. ఇది వచ్చేసి మనకు శిలాజ ఇంధనానికి ఉదాహరణ కాదు. ఎందుకంటే శిలాజ ఇంధనాలు అంటే ఏంటండి, మనకు బొగ్గు కానీ పెట్రోలియం, సహజ వాయువు, కిరోసిన్ ఇవన్నీ మనకు శిలాజ ఇంధనాల కింద వస్తాయి. సో కానిది ఏది అంటే కట్టెలు. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో పెట్రోలియం ఉత్పత్తిలో అగ్రగామిగా లేని ప్రాంతం ఏది? లేని ప్రాంతం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అస్సాంలోని దిగ్బాయ్, ఆప్షన్ బి ముంబైలోని బాంబే హై, ఆప్షన్ సి కృష్ణా మరియు గోదావరి డెల్టాలు, ఆప్షన్ డి వచ్చేసి గంగా డెల్టాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, గంగా డెల్టాలు. మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ పెట్రోలియం ఉత్పత్తిలో అగ్రగామిలో లేనటువంటి ప్రాంతం ఏదంటే గంగా డెల్టాలు. మనకు పెట్రోలియం ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది అంటే అస్సాంలోని దిగ్బాయ్, ముంబైలోని బాంబే హై కానీ కృష్ణా మరియు గోదావరి డెల్టాలు, వీటిల్లో మనకు పెట్రోలియం అనేది ఎక్కువగా అయితే ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ బిట్, ప్రపంచంలో జల విద్యుత్తును అభివృద్ధి చేసిన మొదటి దేశం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి నార్వే, ఆప్షన్ బి స్వీడన్, ఆప్షన్ సి ఫిన్లాండ్, ఆప్షన్ డి స్కాట్లాండ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నార్వే అండి. ప్రపంచంలోనే జల విద్యుత్తును అభివృద్ధి చేసినటువంటి మొదటి దేశం ఏది అంటే నార్వే. నెక్స్ట్ బిట్, భూమి నుంచి లభించే ఉష్ణశక్తిని ఏమంటారు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి భూ ఉష్ణశక్తి, ఆప్షన్ బి టైడల్ శక్తి, ఆప్షన్ సి బొగ్గు, ఆప్షన్ డి పెట్రోలియం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, భూ ఉష్ణశక్తి అండి. భూమి నుంచి లభించేటటువంటి ఉష్ణశక్తిని ఏమంటారంటే భూ ఉష్ణశక్తి అనేసి పిలుస్తారు. నెక్స్ట్ బిట్, బయోగ్యాస్ ప్రధానంగా ఈ మిశ్రమంగా ఉంటుంది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఆక్టేన్ మరియు కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ బి వచ్చేసి మీథేన్ మరియు ఆక్టేన్, ఆప్షన్ సి మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ డి మీథేన్ మరియు కార్బన్ మోనాక్సైడ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్. ఇక్కడ బయోగ్యాస్ వచ్చేసి మనకు ప్రధానంగా ఏ మిశ్రమాలతో ఉంటుందంటే మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్ బిట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లోని మణికరణ్ మరియు లడఖ్లోని పుగా వ్యాలీ దేనికి ప్రసిద్ధి చెందింది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సోలార్ ప్లాంట్, ఆప్షన్ బి హైడల్ ప్లాంట్, ఆప్షన్ సి పవనశక్తి, ఆప్షన్ డి వచ్చేసి జియోథర్మల్ ప్లాంట్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, జియోథర్మల్ ప్లాంట్. హిమాచల్ ప్రదేశ్లోని మణికరణ్ మరియు లడఖ్లోని పుగా వ్యాలీ వచ్చేసి దేనికి ప్రసిద్ధి చెందినవి అంటే జియోథర్మల్ ప్లాంట్కి సంబంధించింది. నెక్స్ట్ బిట్, ప్రపంచంలోనే అతిపెద్ద జియోథర్మల్ పవర్ ప్లాంట్లు ఏ దేశంలో ఉన్నాయి? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి యుఎస్ఏ, ఆప్షన్ బి న్యూజిలాండ్, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి ఐస్లాండ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యుఎస్ఏ అండి. మనకు ప్రపంచంలోనే అతిపెద్ద జియోథర్మల్ పవర్ ప్లాంట్లు వచ్చేసి ఏ దేశంలో ఉన్నాయంటే యుఎస్ఏలో ఉన్నాయి. నెక్స్ట్ బిట్, చాలా లోతులో ఉన్న ఖనిజ నిక్షేపాలను చేరుకోవడానికి షాఫ్ట్లు అని పిలువబడే లోతైన బోర్లను వేయాలి. దీన్ని ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఓపెన్ కాస్ట్ మైనింగ్, ఆప్షన్ బి షాఫ్ట్ మైనింగ్, ఆప్షన్ సి డ్రిల్లింగ్, ఆప్షన్ డి క్వారీయింగ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, షాఫ్ట్ మైనింగ్. చాలా లోతుల్లో ఉండేటటువంటి ఖనిజ నిక్షేపాలను చేరుకోవాలంటే మనకు షాఫ్ట్లు అని పిలువబడే లోతైన బోర్లను అయితే వేయడం జరుగుతుందన్నమాట. సో అటువంటి ప్రక్రియను ఏమంటామంటే షాఫ్ట్ మైనింగ్ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ బిట్ చూద్దాము. దక్షిణాఫ్రికా ఏ రకమైన ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి చెందింది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఇనుప ఖనిజం, ఆప్షన్ బి రాగి మరియు నికేల్, ఆప్షన్ సి ఇనుము, నికేల్, క్రోమైట్ మరియు ప్లాటినం, ఆప్షన్ డి వచ్చేసి సున్నపురాయి నిక్షేపాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ సి అండి. దక్షిణాఫ్రికాలో మనకు ఏ రకమైనటువంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి అంటే ఇనుము, నికెల్, క్రోమైట్ మరియు ప్లాటినం లాంటి ఖనిజ నిక్షేపాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. నెక్స్ట్, పవర్ ప్లాంట్ కోసము టైడల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి క్రింది వాటిలో ఏది అనువైనది? ఆప్షన్స్ వచ్చేసి మహారాష్ట్ర, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి వచ్చేసి గల్ఫ్ ఆఫ్ కచ్, ఆప్షన్ డి రాన్ ఆఫ్ కచ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు గల్ఫ్ ఆఫ్ కచ్ అండి. ఇక్కడ పవర్ ప్లాంట్ల కోసం వచ్చేసి మనకు టైడల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ఇక్కడ గల్ఫ్ ఆఫ్ కచ్ మనకు అనువైనది. నెక్స్ట్ బిట్, సూర్యకాంతి, నీరు, గాలి మరియు జీవ పదార్థాలు వచ్చేసి డాష్ రకాలైనటువంటి శక్తి వనరులు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఆప్షన్ ఏ సాంప్రదాయిక శక్తి వనరులు, ఆప్షన్ బి అణుశక్తి వనరులు, ఆప్షన్ సి పునరుత్పాదక శక్తి వనరులు, ఆప్షన్ డి పైవేవి కావు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి పునరుత్పాదక శక్తి వనరులు అండి. సూర్యకాంతి, అలాగే నీరు, గాలి, అలాగే జీవ పదార్థాలు, వీటిని అన్నిటిని ఏమంటామంటే మనము పునరుత్పాదక శక్తి వనరులు అనేసి పిలుస్తాము. నెక్స్ట్ బిట్, ఆటుపోట్ల నుండి ఉత్పన్నమయ్యే శక్తిని ఏమంటారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ నీటి శక్తి, ఆప్షన్ బి జలశక్తి, ఆప్షన్ సి టైడల్ శక్తి, ఆప్షన్ డి వచ్చేసి భూ ఉష్ణ శక్తి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, టైడల్ శక్తి. ఆటుపోట్ల నుంచి ఉత్పన్నమయ్యే శక్తిని ఏమంటామంటే టైడల్ శక్తి. లెసన్ అయితే చూద్దామండి. ఫోర్త్ లెసన్ వచ్చేసి మనకు వ్యవసాయం. ఆల్రెడీ ఫస్ట్, సెకండ్, థర్డ్ లెసన్స్, ఫోర్త్, ఫిఫ్త్కి సంబంధించి మీకు కంటెంట్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మనము ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. ఆల్రెడీ ఫస్ట్, సెకండ్, థర్డ్ లెసన్స్కి మనకు ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి ఫోర్త్ లెసన్ వచ్చేసి మనకు వ్యవసాయం. ఈ లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అని మనము ఈ వీడియోలో అయితే చూద్దాము. మీకు వచ్చేసి 8th క్లాస్ సోషల్కి సంబంధించి జాగ్రఫీలో అన్ని లెసన్స్ కావాలి అనుకున్న వాళ్ళు వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో వచ్చేసి ప్రతి ఒక్క లెసన్కి సంబంధించినటువంటి కంటెంట్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు లింక్స్ వచ్చేసి అవైలబుల్గా ఉంటాయి. సో ఈ రోజు మనం వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి రైతు కుటుంబ అవసరాలను తీర్చడానికి ఆచరించే వ్యవసాయ పద్ధతిని ఏమంటారు? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి జీవనాధార వ్యవసాయం, ఆప్షన్ బి వాణిజ్య వ్యవసాయం, ఆప్షన్ సి వచ్చేసి సేంద్రియ వ్యవసాయం, ఆప్షన్ డి ఇంటెన్సివ్ జీవనాధార వ్యవసాయం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జీవనాధార వ్యవసాయం అండి. రైతు కుటుంబ అవసరాలను తీర్చుకోవడానికి ఆచరించేటటువంటి వ్యవసాయ పద్ధతిని ఏమంటారంటే జీవనాధార వ్యవసాయం. అంటే మొత్తం వాళ్ళ వ్యవసాయం మీదనే వాళ్ళ జీవనం మొత్తం ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకోవడానికి వ్యవసాయాన్ని చేస్తే దాన్ని ఏమంటాము? జీవనాధార వ్యవసాయం అనేసి చెప్తాము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ సెకండ్ బిట్ అయితే చూద్దామండి. హార్టికల్చర్ అంటే ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి పండ్లు మరియు కూరగాయలను పెంపకం, ఆప్షన్ బి ఆదిమ వ్యవసాయం, ఆప్షన్ సి గోధుమల పెంపకం, ఆప్షన్ డి వరి సాగు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. హార్టికల్చర్ అంటే ఏంటంటే పండ్లు మరియు కూరగాయల పెంపకాన్ని వచ్చేసి మనము హార్టికల్చర్ అనేసి చెప్తాము. నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో దేనిని గోల్డెన్ ఫైబర్ అని కూడా పిలుస్తారు? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి పత్తి, ఆప్షన్ బి పట్టు, ఆప్షన్ సి జనపనార, ఆప్షన్ డి కాఫీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జనపనార అండి. జనపనారను వచ్చేసి గోల్డెన్ ఫైబర్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అయితే చూద్దాము. క్రింది వాటిలో ప్రపంచంలోని వరిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి చైనా, ఆప్షన్ బి భారతదేశం, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి ఇండోనేషియా. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చైనా అండి. ప్రపంచంలోనే వరిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం ఏది అంటే చైనా.
నెక్స్ట్ బిట్, భారతదేశ జనాభా ఇప్పటికీ ఎంత వ్యవసాయంపై ఆధారపడి ఉంది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 30%, ఆప్షన్ బి 40%, ఆప్షన్ సి 50%, ఆప్షన్ డి 75%. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 50% అండి. ప్రస్తుతానికి మనకు భారతదేశంలో ఏంటంటే ఎంత జనాభా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారంటే దాదాపు 50% ప్రజలు వచ్చేసి మనకు వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. నెక్స్ట్ బిట్, పట్టు పురుగులు వాణిజ్యపరమైన పెంపకం దాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి హార్టికల్చర్, ఆప్షన్ బి సెరికల్చర్, ఆప్షన్ సి పిసికల్చర్, ఆప్షన్ డి విటికల్చర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సెరికల్చర్ అండి. పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటాము అంటే సెరికల్చర్ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ బిట్, సాధారణ పనిముట్లు మరియు ఎక్కువ శ్రమను ఉపయోగించి రైతు కొద్దిపాటి భూమిని సాగు చేసే వ్యవసాయ విధానాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి జీవనాధార వ్యవసాయం, ఆప్షన్ బి ఆదిమ జీవనాధార వ్యవసాయం, ఆప్షన్ సి సేంద్రియ వ్యవసాయం, ఆప్షన్ డి ఇంటెన్సివ్ జీవనాధార వ్యవసాయం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఇంటెన్సివ్ జీవనాధార వ్యవసాయం. సాధారణ పనిముట్లు అలాగే ఎక్కువ శ్రమను ఉపయోగించి రైతు కొద్దిపాటి భూమిని సాగు చేస్తే ఆ వ్యవసాయ విధానాన్ని ఏమని పిలుస్తారు అంటే ఇంటెన్సివ్ జీవనాధార వ్యవసాయం అనేసి పిలుస్తాము. నెక్స్ట్ బిట్, భూమి ఆహారం మరియు పశుగ్రాస పంటలను పండించడానికి మరియు పశువుల పెంపకానికి ఉపయోగించబడుతుంది. అయితే వ్యవసాయ వ్యవస్థను ఏ రకంగా పిలుస్తారు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి జీవనాధార వ్యవసాయం, ఆప్షన్ బి ఆదిమ జీవనాధార వ్యవసాయం, ఆప్షన్ సి వచ్చేసి మిశ్రమ వ్యవసాయం, ఆప్షన్ డి ఇంటెన్సివ్ జీవనాధార వ్యవసాయం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి మిశ్రమ వ్యవసాయం అండి. భూమిని ఆహారం కోసము అలాగే పశుగ్రాస పంటలను పండించడానికి పశువుల పెంపకానికి ఇలా మనం చాలా రకాలుగా భూమిని అయితే ఉపయోగించుకుంటున్నాం అనమాట. సో అలాంటి వ్యవసాయ విధానాన్ని మనం ఏమని పిలుస్తామంటే మిశ్రమ వ్యవసాయం అనేసి పిలుస్తాము. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో రబ్బరును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి బ్రెజిల్, ఆప్షన్ బి మలేషియా, ఆప్షన్ సి థాయిలాండ్, ఆప్షన్ డి ఇండోనేషియా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి థాయిలాండ్. మనకు రబ్బరును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది అంటే థాయిలాండ్. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి బ్రెజిల్, ఆప్షన్ బి వియత్నాం, ఆప్షన్ సి థాయిలాండ్, ఆప్షన్ డి కొలంబియా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్ అండి. కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది అంటే బ్రెజిల్. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ఏది గోల్డెన్ ఫైబర్ అని కూడా పిలుస్తారు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పత్తి, ఆప్షన్ బి పట్టు, ఆప్షన్ సి జనపనార, ఆప్షన్ డి కాఫీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జనపనార అండి. గోల్డెన్ ఫైబర్ అని దేన్ని కూడా పిలుస్తారు అంటే జనపనార. నెక్స్ట్ బిట్, ఏ దేశంలో స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయాన్ని రోకా అని పిలుస్తారు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఇండోనేషియా, ఆప్షన్ బి మధ్య ఆఫ్రికా, ఆప్షన్ సి వెనుజులా, ఆప్షన్ డి బ్రెజిల్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్ అండి. స్లాష్ అండ్ బర్న్ అంటే మిశ్రమ వ్యవసాయాన్ని వచ్చేసి రోకా అని ఏ దేశంలో పిలుస్తారు అంటే బ్రెజిల్ దేశంలో పిలుస్తారు. నెక్స్ట్ బిట్, భారతదేశంలో గోధుమలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ అండి. భారతదేశంలో గోధుమలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ బిట్, పప్పు ధాన్యాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కేరళ, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి పంజాబ్.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గోవా అండి. ఇక్కడ వచ్చేసి సారీ అండి, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మధ్యప్రదేశ్. పప్పు ధాన్యాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ బిట్, గోధుమ సాగుకు ఏ రకమైన నేల అనుకూలంగా ఉంటుంది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఇసుక నేల, ఆప్షన్ బి ఎర్ర నేల, ఆప్షన్ సి లోమి మరియు ఇసుక నేల, ఆప్షన్ డి లోమి మరియు బంకమట్టి నేల. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. లోమి మరియు బంకమట్టి నేలల్లో మనకు గోధుమ అనేది సాగు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాం తర్వాత టీని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి కర్ణాటక, ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్ అండి. మనకు మన దేశంలో వచ్చేసి అస్సాం వచ్చేసి ఎక్కువగా టీని అయితే ఉత్పత్తి చేస్తూ ఉందన్నమాట. సో దాని తర్వాత టీని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ బిట్, ఏ పంట నేలలో నత్రజని శాతాన్ని వృద్ధి చేస్తుంది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి బఠానీ, ఆప్షన్ బి జొన్నలు, ఆప్షన్ సి బంగాళదుంప, ఆప్షన్ డి గోధుమ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బఠానీ అండి. బఠానీ మనకు పంట అంటే బఠానీ పంటను వేసినప్పుడు ఏమవుతుందంటే అది నేలలో నత్రజని శాతాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బిట్, వ్యవసాయం అనే లాటిన్ పదం అగైరా లేదా అగ్రి మరియు కల్చర్ అంటే కల్టివేషన్ నుంచి వచ్చిందనమాట. సో దీంట్లో అగ్రి అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సహజ వనరు, ఆప్షన్ బి విత్తనం, ఆప్షన్ సి నేల, ఆప్షన్ డి ఉత్పత్తి. సో ఇక్కడ మనకు వ్యవసాయం అనేది మనకైతే లాటిన్ పదం నుంచి వచ్చిందండి. అవేంటంటే అగైర్ మరియు కల్చర్. సో ఇక్కడ అగైర్ మరియు అగ్రి అంటే ఏంటి అనేసి అడుగుతున్నారు. కల్చర్ అంటే ఏంటంటే కల్టివేషన్ అనేసి అర్థం. సో ఇక్కడ అగైర్ లేదా అగ్రి అంటే అర్థం ఏంటంటే నేల అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నేల. నెక్స్ట్ బిట్, ఈ రకమైన సాగు యొక్క ప్రధాన ఉద్దేశము లాభము. అత్యాధునిక సాంకేతిక అభివృద్ధితో సాగు కోసము పెద్ద మొత్తంలో భూమి మరియు భారీ మొత్తంలో మూలధనం ఉపయోగించబడుతుంది. సో ఆ వ్యవసాయం ఏంటి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ వచ్చేసి జీవనాధార వ్యవసాయం, ఆప్షన్ బి వచ్చేసి షిఫ్టింగ్ సాగు, ఆప్షన్ సి సంచార వ్యవసాయం, ఆప్షన్ డి వాణిజ్య వ్యవసాయం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వాణిజ్య వ్యవసాయం అండి. మనకు వాణిజ్య వ్యవసాయం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకు ఎక్కువ మొత్తంలో రాబడి, అంటే మనకు ఎక్కువ మొత్తంలో రాబడి రావడం, అలాగే దాని నుంచి మనం లాభాలు పొందడమే ఈ వాణిజ్య వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఈ వాణిజ్య వ్యవసాయంలో ఏం జరుగుతుందంటే అత్యాధునిక సాంకేతిక అభివృద్ధితో సాగు కోసం వచ్చేసి ఒకే చోట పెద్ద మొత్తంలో పొలాలను తీసుకొని వాటిని భారీ మొత్తం అంటే చాలా ఎక్కువగా పెట్టుబడి పెట్టేసి దాంట్లో వాళ్ళు ఎక్కువగా అంటే ఆ పెట్టుబడికి సరిపోయే విధంగా అలాగే దానికంటే ఎక్కువ లాభాలు వచ్చేలాగా వాళ్ళు వ్యవసాయం అనేది చేస్తారనమాట. సో అలాంటి వ్యవసాయం వచ్చేసి మిశ్రమ వ్యవసాయం అనేసి చెప్తారు. సో నెక్స్ట్ బిట్ చూద్దాము. ప్రత్యేకంగా నిర్మించిన ట్యాంకులు మరియు చెరువులలో చేపల పెంపకాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సెరికల్చర్, ఆప్షన్ బి పిసికల్చర్, ఆప్షన్ సి వచ్చేసి హార్టికల్చర్, ఆప్షన్ డి విటికల్చర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పిసికల్చర్ అండి. చేపల పెంపకాన్ని మనము ఏ విధంగా పిలుస్తారంటే పిసికల్చర్ అనేసి పిలుస్తాము. మీకు ఇందాకటి వరకు వచ్చేసి మనము 2 కల్చర్స్ అయితే నేర్చుకున్నాము. హార్టికల్చర్ అంటే ఏంటంటే పండ్లు కూరగాయల పెంపకాన్ని వచ్చేసి హార్టికల్చర్ అని అంటారు. అలాగే సెరికల్చర్ అనేది ఏంటంటారండి పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. సో ఇక్కడ చేపల పెంపకాన్ని ఏమంటాము పిసికల్చర్ అంటారు. సో విటికల్చర్ కూడా మనము నేర్చుకుందాం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ద్రాక్ష సాగును ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సెరికల్చర్, ఆప్షన్ బి విటికల్చర్, ఆప్షన్ సి హార్టికల్చర్, ఆప్షన్ డి పిసికల్చర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విటికల్చర్ అండి. ద్రాక్ష సాగును ఏమని పిలుస్తారంటే విటికల్చర్ అనేసి పిలుస్తారు. సో అన్ని అయితే ఆప్షన్స్ నేర్చుకున్నారు కదా. నెక్స్ట్, మెక్సికోలో వ్యవసాయాన్ని మార్చడాన్ని అంటే షిఫ్టింగ్ సాగుకు మరొక పేరు ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి లడాంగ్, ఆప్షన్ బి మెల్ఫా, ఆప్షన్ సి జుమ్మింగ్, ఆప్షన్ డి రోకా.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మిల్ఫా అండి. మెక్సికోలో వచ్చేసి వ్యవసాయాన్ని మార్చడాన్ని అంటే షిఫ్టింగ్ సాగునైతే చేస్తూ ఉంటారనమాట. సో దాన్ని ఏమని పిలుస్తారంటే మిల్ఫా అనేసి పిలుస్తారు. నెక్స్ట్ బిట్, అగ్రికల్చర్ అనే పదము ఏ భాషా పదము? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి గ్రీకు, ఆప్షన్ బి లాటిన్, ఆప్షన్ సి అరబిక్, ఆప్షన్ డి హిందీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లాటిన్ అండి. అగ్రికల్చర్ అనే పదం వచ్చేసి ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదము. నెక్స్ట్ బిట్, ఈశాన్య భారతదేశంలో విస్థాపన వ్యవసాయాన్ని అంటే షిఫ్టింగ్ సాగుకు మరొక పేరు ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి జుమ్మి, ఆప్షన్ బి మిల్పా, ఆప్షన్ సి వచ్చేసి లెడాంగ్, ఆప్షన్ డి రోకా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జుమ్మింగ్ అండి. ఈశాన్య భారతదేశంలో విస్థాపన వ్యవసాయాన్ని అంటే షిఫ్టింగ్ సాగును ఏమని పిలుస్తారంటే జుమ్మింగ్ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ బిట్, ఏ అటవీ ప్రాంతాలలో నేటికి విస్థాపన వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి అమెజాన్ నదీ బేసిన్, ఆప్షన్ బి ఉష్ణమండల ఆఫ్రికా, ఆప్షన్ సి ఆగ్నేషియా భారతదేశం, ఆప్షన్ డి పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ అండి. ఏ అటవీ ప్రాంతంలో నేటికి విస్థాపన వ్యవసాయాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు అంటే అమెజాన్ నది బేసిక్ పరివాహక ప్రాంతము, అలాగే ఉష్ణమండల ఆఫ్రికా ప్రాంతంలో, ఆగ్నేషియా భారతదేశంలో ఇక్కడ వచ్చేసి విస్థాపన వ్యవసాయాన్ని ఇంకా చేస్తూనే ఉన్నారనమాట. సో ఇవి వచ్చేసి హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 7th క్లాస్కి సంబంధించి సోషల్లో ఉండేటటువంటి బిట్స్ అయితే చూద్దామండి. ఆల్రెడీ 7th క్లాస్కి సంబంధించి లెసన్స్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూసేయండి. అలాగే ఈరోజు మనం 7th క్లాస్కి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి భూమిపై గల రాతి ప్రదేశం. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి శిలావరణము, ఆప్షన్ బి వచ్చేసి జలావరణము, ఆప్షన్ సి వాతావరణము, ఆప్షన్ డి వచ్చేసి జీవావరణము. సో మనకు భూమిపై గల రాతి ప్రదేశాన్ని ఏమని పిలుస్తామంటే శిలావరణము అనేసి పిలుస్తామండి. సో ఇది వచ్చేసి లిథియోస్పియర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఢిల్లీ సుల్తాన్ల మొదటి రాజధాని. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి అహ్మదాబాద్, ఆప్షన్ బి వచ్చేసి లాహోర్, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి వచ్చేసి ముంబై. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లాహోర్ అండి. మనకు ఢిల్లీ సుల్తాన్ల యొక్క మొదటి రాజధాని ఏది అంటే ఆప్షన్ బి లాహోర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఆప్షన్ బి లాహోర్ అండి కరెక్ట్ ఆన్సర్. ఢిల్లీ సుల్తాన్ల యొక్క మొదటి రాజధాని ఏది అంటే లాహోర్. నెక్స్ట్ బిట్ వచ్చేసి భిన్నమైన దానిని గుర్తించండి అంటే ఆడ్ వన్ అవుట్ అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ యూఎస్ఏ, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి వచ్చేసి శ్రీలంక, ఆప్షన్ డి జపాన్. సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో మనం వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అనేది మనం అయితే తీయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యూఎస్ఏ అండి. ఇక్కడ భిన్నమైనది ఏది అంటే యూఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మోటుపల్లి శాసనాన్ని వేయించిన వారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి రుద్రమదేవి, ఆప్షన్ బి రుద్రదేవ, ఆప్షన్ సి ప్రతాపరుద్రుడు, ఆప్షన్ డి వచ్చేసి గణపతి దేవుడు. సో మనకు చాలాసార్లు ఎగ్జామ్లో కూడా మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మోటుపల్లి శాసనాన్ని వేయించిన వారు ఎవరు అంటే గణపతి దేవుడు అండి. మోటుపల్లి శాసనాన్ని ఎవరు వేయించారంటే గణపతి దేవుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రా మెటీరియల్స్ ఫర్ పేపర్ ఈజ్ కాగితం తయారీకి ఉపయోగించేటటువంటి ప్రధాన ముడి సరుకు ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ప్లాస్టిక్, ఆప్షన్ బి కర్ర, ఆప్షన్ సి పత్తి, ఆప్షన్ డి ఊలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కర్ర అండి. కాగితం తయారీకి ఉపయోగించేటటువంటి ప్రధాన ముడి సరుకు ఏది అంటే కర్ర. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. క్రింది వాక్యాలను చదివి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి.
ఆప్షన్ ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు పాలపుంత నక్షత్ర మండలంలో సూర్యుడు ఒక నక్షత్రము, అంటే మనకు నక్షత్ర మండలంలో సూర్యుడు కూడా ఒక నక్షత్రము అనేసి ఇచ్చారు. సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే సౌర వ్యవస్థలో గల గ్రహాలలో భూమి అనేది ఒక గ్రహము అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి 1 సరైనది, ఆప్షన్ బి 2 సరైనది, ఆప్షన్ సి వచ్చేసి 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ డి 1, 2 సరైనవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి అండి, 1, 2, 2 సరైనవే. మనకు పాలపుంత నక్షత్ర మండలంలో సూర్యుడు ఒక నక్షత్రం అండి. అలాగే గ్రహాలు అన్నీ ఉన్నాయి కదా, సో ఈ గ్రహాలలో భూమి కూడా ఒక గ్రహం. సో 2 ఆప్షన్స్, 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రకృతి విపత్తుల వలన జరిగే నష్టం. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ప్రాణ నష్టం, ఆప్షన్ బి ఆస్తి నష్టం, ఆప్షన్ సి వచ్చేసి పర్యావరణ హాని, ఆప్షన్ డి అన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అన్నీ అండి. ఇక్కడ మనకు ప్రకృతి విపత్తుల వలన జరిగే నష్టం. ప్రకృతి విపత్తులు అంటే మనకు వరదలు కానీ, లేకపోతే ఎక్కువ వర్షాలు పడడం వల్ల కానీ, సునామీల వల్ల కానీ మనకి ఏమేమి జరుగుతాయంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది, అలాగే పర్యావరణానికి కూడా హాని అనేది జరుగుతుంది. సో ఆప్షన్ డి వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. ఇవన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భూమిపై అధిక ఉష్ణోగ్రత మరియు అధిక వర్షపాతం సంభవించేటటువంటి ప్రాంతం. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఎడారి ప్రాంతం, ఆప్షన్ బి ఉష్ణమండల ప్రాంతం, ఆప్షన్ సి వచ్చేసి టండ్రా ప్రాంతం, ఆప్షన్ డి టైగా ప్రాంతం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఉష్ణమండల ప్రాంతం. మనకు వచ్చేసి భూమిపై అధిక ఉష్ణోగ్రత అలాగే అధిక వర్షపాతము సంభవించేటటువంటి ప్రాంతం ఏది అంటే ట్రాపికల్ క్లైమేట్ రీజియన్, అంటే ఉష్ణమండల ప్రాంతము. నెక్స్ట్ మధుర విజయము పుస్తక రచయిత. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి గంగాదేవి, ఆప్షన్ బి వచ్చేసి తిరుమలాంబ, ఆప్షన్ సి హనుమాయమ్మ, ఆప్షన్ డి నాగలాంబ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గంగాదేవి అండి. మధుర విజయము పుస్తక రచయిత ఎవరు అంటే ఆప్షన్ ఏ గంగాదేవి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్కేలు, దిక్కులు, గుర్తులు అనేవి 3 ప్రధాన అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఆప్షన్ ఏ మార్గాలు, ఆప్షన్ బి రకాలు, ఆప్షన్ సి వచ్చేసి స్థితులు, ఆప్షన్ డి అంశాలు అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి మనకు స్కేలు అలాగే దిక్కులు, గుర్తులు అనేవి 3 ప్రధాన, అంటే దేనిలో ముఖ్యమైన అంశాలు మ్యాపులలో అనమాట. మ్యాపులలో ముఖ్యమైనటువంటి అంశాలు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్కేలు, దిక్కులు, గుర్తులు అనేవి 3 ప్రధానమైన అంశాలు. ఇక్కడ వచ్చేసి దేంట్లో అంటే మ్యాపులో అండి. మ్యాపులో ఇక్కడ స్కేలు, దిక్కులు, గుర్తులు అనేవి దేనికి సంబంధించిన స్థితుల లేకపోతే రకాల, మార్గాల అనేసి ఇచ్చారు. సో అంశాలండి ఇవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నల్లమల్ల అడవులలో నివసించే గిరిజన జాతి. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి చెంచులు, ఆప్షన్ బి గోండు, ఆప్షన్ సి యానాది, ఆప్షన్ డి సవరా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చెంచులు అండి. ఇక్కడ నల్లమల్ల అడవులలో నివసించేటటువంటి గిరిజన జాతి ఏది అంటే చెంచు జాతి. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో అడవుల నిర్మూలనకు కారణమయ్యే అంశం ఏది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పట్టణీకరణ, ఆప్షన్ బి గనుల త్రవ్వకం, ఆప్షన్ సి కారు చిచ్చు, ఆప్షన్ డి అన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అన్నీ అండి. మనకు అడవుల నిర్మూలనకు కారణమయ్యేది ఏంటంటే మనకు పట్టణీకరణ ద్వారా వచ్చేసి మనకు అడవులు అనేటివి కొట్టివేస్తారు. అలాగే గనుల త్రవ్వకాల వలన కానీ, కారు చిచ్చులు, ఇవన్నీ కూడా మనకు అటవీ నిర్మూలనకు కారణమయ్యేటటువంటి అంశాలు. సో ఆప్షన్ డి వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి భూమి, శుక్రుడు. ఆప్షన్ బి శని, యురేనస్. ఆప్షన్ సి వచ్చేసి బుధుడు, శుక్రుడు. ఆప్షన్ డి యురేనస్, నెప్ట్యూన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి అండి, బుధుడు, శుక్రుడు. ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలు ఏవి అంటే బుధుడు అలాగే శుక్రుడు. నెక్స్ట్ క్రింది వానిలో అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించినటువంటి అంశం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది గుర్రాలకు ముద్రలు వేయుట. ఆప్షన్ బి రాజధాని మార్పులు. ఆప్షన్ సి వచ్చేసి ఖిల్జీ వంశ స్థాపన. ఆప్షన్ డి అన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు గుర్రాలకు ముద్రలు వేయట అండి. క్రింది వాటిలో అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించినటువంటి అంశం ఏది అంటే గుర్రాలకు ముద్రలు వేయటం. నెక్స్ట్ కాకతీయులు కొలిచినటువంటి శ్రీదేవత. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి అమ్మ తల్లి. ఆప్షన్ బి కాకతి. ఆప్షన్ సి మైసమ్మ. ఆప్షన్ డి పెద్దమ్మ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాకతి అండి. కాకతీయులు కొలిచినటువంటి శ్రీదేవత ఎవరు అంటే కాకతి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భూమి ఉపరితలంపై 2/3 వంతు డాష్ చే ఆవరించబడి ఉంది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి శిలావరణము. ఆప్షన్ బి జీవావరణము. ఆప్షన్ సి వాతావరణము. ఆప్షన్ డి జలావరణము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జలావరణం అండి. మనకు వచ్చేసి భూమి ఉపరితలం పైన దాదాపు 2/3 వంతు డాష్ చే ఆవరించబడింది. దేని చేత కప్పబడి ఉందంటే మొత్తము జలావరణం, నీటి చేత కప్పబడి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది చిత్రము తెలియజేసే అంశము. ఇక్కడ మనకు ఒక చిత్రం అయితే ఇచ్చారు కదా, ఇది దేన్ని తెలియజేస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఆప్షన్ ఏ బిగ్ బాంగ్. ఆప్షన్ బి నక్షత్ర మండలము. ఆప్షన్ సి వచ్చేసి భూ అంతర్గత నిర్మాణము. ఆప్షన్ డి రాకెట్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అండి, అంటే భూ అంతర్గత నిర్మాణము. ఇక్కడ మనకు లెసన్లో కూడా ఇవ్వడం జరిగిందండి ఈ చిత్రము, అలాగే దాని కింద మనకు నేమ్ కూడా ఇచ్చుంటారు. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి చిత్రం దేన్ని తెలియజేస్తుందంటే భూమి యొక్క అంతర్గత నిర్మాణము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పక్క సాంప్రదాయ చిహ్నాన్ని గుర్తించండి. అంటే మనకు ఇక్కడ ఒక చిహ్నం అయితే ఇచ్చారు కదా, సో ఈ సింబల్ అనేది మనకు మ్యాప్లో దేన్ని సూచిస్తుంది అనేసి అడిగారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది సమాధులు. ఆప్షన్ బి పర్వత శ్రేణి. ఆప్షన్ సి నది. ఆప్షన్ డి చెరువు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పర్వత శ్రేణి అండి. మనకు ఇక్కడ ఇచ్చినటువంటి సింబల్ వచ్చేసి మనకు మ్యాప్లో దేన్ని సూచిస్తుంది అంటే పర్వత శ్రేణిని సూచిస్తుంది, అంటే మౌంటైన్స్ని సూచిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సరిలేని జతను గుర్తించండి అనేసి ఇచ్చాడు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది మధ్యప్రదేశ్ భోపాల్. ఆప్షన్ బి వచ్చేసి రాజస్థాన్ జైపూర్. ఆప్షన్ సి కేరళ తిరువనంతపురం. ఆప్షన్ డి వచ్చేసి బీహార్ రాయ్పూర్ అనేసి ఇచ్చారండి. సో ఇవన్నీ వచ్చేసి మనకు రాజధానులు అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు కరెక్ట్గా లేనటువంటి దాన్ని అయితే గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, బీహార్ రాయ్పూర్ అనేది కరెక్ట్ అనేది మనకు ఇచ్చినటువంటి వాటిలో తప్పు, కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు మధ్యప్రదేశ్ రాజధాని వచ్చేసి భోపాల్, రాజస్థాన్ రాజధాని వచ్చేసి జైపూర్, కేరళకు వచ్చేసి తిరువనంతపురం, అలాగే బీహార్కి వచ్చేసి పాట్నా అండి. బీహార్కి వచ్చేసి మనకు పాట్నా. ఇక్కడ మనకు రాయ్పూర్ అని ఇచ్చారు కాబట్టి ఇది వచ్చేసి మనకు తప్పుడు సమాధానం. నెక్స్ట్ సరికానటువంటి జత కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ పాండ్యాస్ వాస్. పాండ్యుల యొక్క రాజధాని అనేసి అడిగారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఆప్షన్ ఏ మదురై. ఆప్షన్ బి ద్వారసముద్రం. ఆప్షన్ సి దేవగిరి. ఆప్షన్ డి ఓరుగల్లు.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మదురై అండి. పాండ్యుల యొక్క రాజధాని ఏది అంటే మదురై. ఇవి వచ్చేసి మనకు 7th క్లాస్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.